హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు తండ్రి, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు ఆరాధన తండ్రి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా మీకు ఆరాధన తండ్రి, స్తోత్రం. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంగను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంగను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఎన్ని నాలు గడిచినా, ఎన్ని తరాలు మారినా, మారని వేడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. మారని వేడని ప్రేమే నీదయ్యా. మార్చిన జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంగను కూడా మాకు తోడు నీడ నీవే కదా. నీవు చేసిన మేలులు తలుచుకుందును అనుదినం. నీవు చేసిన మేలులు తలుచుకుందును అనుదినం. నా స్తుతి స్తోత్రములు నీకే యేసయ్యా. వేరుగా ఏమీయు చెల్లించలేనయ్యమెన్. నా స్తుతి స్తోత్రములు నీకే యేసయ్యా. వేరుగా ఏమీయు చెల్లించలేనయ్యమెన్. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంగను కూడా మాకు తోడు నీడ నీవే గదమెన్. దూరమైతిరి ఆప్తుడు, విడిచిపోయిరి నాహిదులు. దూరమైతిరి ఆప్తులు, విడిచిపోయిరి నాహిదులు. శోధన వేదన తీర్చిన యేసయ్యా. వేరుగా ఏమీయు చెల్లించలేనయ్యా. శోధన వేదన తీర్చిన యేసయ్యా. హల్లెలూయా. వేరుగా ఏమీయు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంగను కూడా మాకు తోడు నీడ నీవే కదా. మీకు ఆరాధన పరిశుద్ధం తండ్రి కుమార పరిశుద్ధాత్మతుడే కదవా. ఉదయగారం తండ్రి మేమందరం కలిసి ప్రభావ మీ గొప్ప నామాన్ని తండ్రి మేము గణపరుస్తున్నాం తండ్రి. ప్రభావ మీరు మా బ్రతుకులు చేస్తున్న ప్రతి మేలుని బట్టి దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి. మా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి సమాధి నుండి తిరిగి లేచి పరిశుద్ధాత్మవులైన మాలో మా తోడు ఉన్న సజీవుడైన దేవా, మా గొప్ప దేవ మీకు ఆరాధన తండ్రి. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. యేసయ్యా మేము ప్రభా మీ మరణం జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. సెలవులో తండ్రి మా కొరకు కార్చిన రక్తాన్ని బట్టి స్తోత్రం. తల్లి నుండి అరికాలు దాకా దేవా మీరు పొందిన గాయముల చేత దేవా మా ఆత్మ ప్రాణం శరీరం స్వస్థపరచినట్టు దేవా సుధీస్తున్నాం తండ్రి. సెలవు మరణంతో ప్రభా మాకందరి గొప్ప జయం దేవా మీరు అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. శత్రువైన సాతాను ప్రభా మీరు పూర్తిగా ఓడించినట్టు దేవా మేము సుధీస్తున్నాం తండ్రి. గొప్ప జయం దేవా మీరు మాకు అనుగ్రహించిన మీ ప్రేమను బట్టి మేము ఆరాధిస్తున్నాం తండ్రి. బాబా పాప శిష్య అందు కూడా సెలవులో ప్రభావ మీరు మోసుకొని మన్నించి దేవా శిష్య నుండి మమ్మల్ని విడిపించిన దేవా మీ గొప్ప ప్రేమాన్ని బట్టి వందనాలు తండ్రి. మీ రక్తం ద్వారా తండ్రి మా పాపాలు క్షమించి మమ్మల్ని కడిగి మమ్మల్ని నీతిమంతుల పరిశుద్ధులుగా మార్చిన మీ ప్రేమను బట్టి మేము సుధీస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం దేవా మీకు ఆరాధన తండ్రి. లెక్కలేని పాపాలు క్షమించిన మే కరుణ కలిగిన దేగలిన మా యేసు మీకు ఆరాధన తండ్రి. అలాగా తండ్రి మా దారిలో ఉందా సెలవులు మోసుకొని మన్నించి కృష్ణునందు దేవా మమ్మల్ని ధనందులో మార్చిన మీ ప్రేమను బట్టి సుధీస్తున్నాం తండ్రి. ఆ శావానంద సెలవులు మోసుకొని మన్నించి గవా గొప్పగా తండ్రి యేసు కృష్ణుని మాకు అనుగ్రహించి
మమ్మల్ని దీవించిన మీ ప్రేమని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మా నిందలు అవమానాలు తిరస్కారం శిలువలు మోసుకొని మన్నించిన మా దేవామి కొందనాలు. మమ్మల్ని ప్రియ పిల్లలుగా తండ్రి మమ్మల్ని నిత్యం అంగీకరించిన మీ ప్రేమని బట్టి మేమందరం స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్య ఆరాధన తండ్రి, ప్రభు వందనాలు తండ్రి. యేసయ్య మీరు చేస్తున్న ప్రతి మేలుని బట్టి కొల్లాది స్తోత్రాలు వందనాలు తండ్రి. అలాగే రోజు దేవా పరిశుద్ధ గ్రంథం ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవా సహాయం ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రం. రావాల్సిన వారు త్వరగా వచ్చినట్టు ప్రభావ మీరు సహాయం దేవని ప్రార్థన ఇస్తున్నాం. ప్రభావ మీ రక్తంగా దభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము మా పరమ తండ్రి. ప్రియులారా, మన కలిసి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచేయనాక మోచి కొరింథీయులకు రాసిన పత్రిక ప్రియులారా 14వ అధ్యాయము మోచి వచనం ఇలాగ రాయబడింది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడు. మొదటి కొరింథీయులు 13వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. ప్రేమ గురించి చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాసినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ప్రేమ ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. దేవుడు ప్రేమ అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అధేయంగా ప్రేమతో కుమ్మరించినాగా. కాబట్టి ప్రియులారా దేవుని ప్రేమతో నింపబడి మనం పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రభువును మనం ప్రేమించాలి. అలాగే మనం మనల్ని ప్రేమించాలి, ఇతరులను కూడా ప్రేమించాలి. సంఘాన్ని ప్రతి ఒక్కరిని ప్రియులారా మనం ప్రేమించే వారు ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా ప్రియులారా నేర్పిస్తుంది. కాబట్టి ప్రేమ ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవునిలో అంటే ప్రభువైన యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది అన్నమాట. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కాబట్టి ప్రేమ గురించి మన దేవుని ఒక ప్రేమ గురించి విన్నప్పుడు ప్రియులారా మీరు అసలు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ప్రేమ పూర్ణుడైన యేసుక్రీస్తును మనలో నాట్యామన్నమాట, మన ఆత్మలో ఉంది అన్నమాట. మీ ఆత్మలో కొత్తగా జన్మించిన ప్రియులారా మన ఆత్మలో దేవుని ప్రేమ ఉంది. కాబట్టి ప్రేమ దేవుని కుమార్తెగా మనం అనుదినం మన ఆత్మ నుండి విడుదల చేయాలి. దానికి మనం ప్రార్థన అవసరం, అంటే ఆత్మబలం అవసరం అన్నమాట. దేవుని ప్రేమ మనం విడుదల చేయాలి. దేవునికి స్తోత్రం. దీనిలో మనం పిసినతనం చూపవద్దు, సమృద్ధి మనం విడుదల చేయాలన్నమాట. మన ఆత్మ నుండి దేవుని ప్రేమ విడుదల చేయాలి. ఇప్పుడు దానికి మన ప్రాణం, మన హృదయం పరిశుద్ధత కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆత్మ నుండి దేవుని ప్రేమ మన ప్రాణం ద్వారానే బయటకు రిలీజ్ అవుతుంది అనమాట. దాని కొరకు దేవుడు ప్రియులారా మనం భావోద్రి మన ప్రాణాన్ని కూడా జీవంగల దేవుడు వాడతారు. అదే కొరకు ఇప్పుడు బైబిల్ మనకి నేర్పిస్తుంది మన మనస్సు మన ప్రాణం దేవుడు వాక్యం ధర దేవుడు పరిశుద్ధపరుస్తాడు అనమాట, పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మన ప్రభుత్వ క్లోజ్ ఉంటే మన ఆత్మ నుండి దేవుని ప్రేమ ప్రవహిస్తాయి అనమాట. దేవుని ప్రేమ ప్రవహించాలి, దేవుని ప్రేమ ప్రియులారా ప్రవహించాలి. బైబిల్ మనకు నేర్పిస్తుంది ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడు. ఆ విషయంలో మనం మనస్సు పెట్టాలి అనమాట. ప్రేమించే విషయంలో మనం తగ్గిపోవద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎఫెసోస్ ఆ సంఘం కొరకు ప్రియులారా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. దేవుడు అంటే ప్రభు మాట్లాడినప్పుడు ఆది ప్రేమ తగ్గిపోయినట్టు ప్రియులారా ప్రభు స్పష్టంగా చెప్పిన అనమాట. కాబట్టి మన జీవితం ఎలా ఉంది? యేసుక్రీస్తును ప్రేమించే విషయంలో ప్రేమలో మనం ప్రతిరోజు ఇంక్రీస్ అవ్వాలి. అదే ప్రభు కోరుతుంది అనమాట. జీవకన్న దేవుడు అదే కోరుతుంది. కానీ మనం తగ్గిపోవద్దు అనమాట. తగ్గిపోతున్నామంటే మన మనసు డైవర్ట్ అయినట్టు అనమాట. యేసుక్రీస్తు ప్రేమ నుండి అన్న మనసు డైవర్ట్ అవుతుంది అని దానికి వెళ్తాం. కాబట్టి అది చాలా ప్రమాదం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేయాలి. యేసే మాటలు మనం జ్ఞాపకం చేయాలి. పరిశుద్ధ గ్రంథం ప్రేమలాగా అనమాట. దేవునికి స్తోత్రం. సంఘం అంటే మనం పెళ్లి కుమార్తె, యేసుక్రీస్తు ఏమో వరుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మతో కలిస్తే మనం చదవాలి, పరిశుద్ధాత్మతో కలిస్తే మనం ధ్యానించాలి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం దీవారాత్రం కూడా ధ్యానించడం ఆమె ఆశీర్వాదం అనమాట. కాబట్టి మన వాక్యం పరిశుద్ధాత్మ సహాయం వలన మనం మనలో నింపుకోవాలన్నమాట. దాని కొరకు మనం సమయం కేటాయించాలి. కొందరు తక్కువ సమయం కేటాయిస్తున్నారు, కొందరు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం చదవాలి, పరిశుద్ధ గ్రంథం వినాలి పరిశుద్ధాత్మతో కలిసి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం
సహాయం వలన ప్రియులరా వాక్యం మన ఆత్మలో జీవము ఆత్మలాగా మార్చబడాలి అన్నమాట. ఒకటి పరిశుద్ధ గ్రంథం చదవడం మాత్రం సరిపోతుంది కాదు, చదవాలి కానీ పరిశుద్ధాత్మ సహాయంతో చదవాలి. మనం సొంత బుద్ధి సొంత జ్ఞానంలో కొందరు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం చదువుతారు, కానీ శాస్త్రులు పరిశుద్ధుల గురించి ప్రియులారా మనం చూసినట్లయితే వారు పరిశుద్ధ గ్రంథం చదివేవారు, కానీ వారు యేసుక్రీస్తును యేసుక్రీస్తును ప్రియులారా చంపేసే విషయంలో లేదా యేసుక్రీస్తు పరిచయంలో వారు చాలా సారి అడ్డుపడేవారన్నమాట. వాక్యం తెలిసిన వారు, వారు వాక్యం బుద్ధిలో తెలుసు అనమాట, కానీ వాక్యం వారు ఆత్మలో జీవము ఆత్మలాగా మార్చబడలేదు. కాబట్టి ప్రియులారా బైబిల్ చదవడం మాత్రమే సరిపోవట్లేదు, బైబిల్ చదువుతున్న వాక్యాలు మన పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో అది జీవము ఆత్మలాగా మార్చబడాలి. దాని కొరకు మనం ప్రత్యేక ప్రార్థన చేయాలి. నేను విన్న వాక్యాలు, నేను చదువుతున్న వాక్యాలు నా ఆత్మలో జీవము ఆత్మలాగా మార్చుమని ప్రత్యేకం ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మనలో వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడడానికి పరిశుద్ధాత్మడు సహాయం చేస్తాడు. ఇప్పుడు వాక్య ధ్యానం, దాని పరిశుద్ధాత్మతో కలిసి వాక్యాలు మనం ధ్యానించాలి. ఇప్పుడు యేసు కూడా స్పష్టంగా చెప్పామన్నమాట. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూడవచ్చు. విత్తనాలు, ఒక వ్యక్తి విత్తనాలు అది వేయడానికి వెళ్ళామన్నమాట. విత్తనాలు వేయడానికి వెళ్ళే, కానీ కొన్ని విత్తనాలు రోడ్డు పక్కన పడే, కొన్ని విత్తలు రాయి మీద పడామన్నమాట. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలు పడే, కొన్ని విత్తలు మంచి నెలమలో పడామన్నమాట. కాబట్టి మన హృదయం గురించి అనమాట, మన హృదయం. కాబట్టి అందరూ వాక్యం వింటున్నారు, అందరూ మీటింగ్ లో పాల్గొంటున్నారు. కాబట్టి మీటింగ్ లో పాల్గొంటడం మాత్రం సరిపోవడం లేదు. బైబిల్ చదవడం మంచిది, బైబిల్ వినడం చాలా మంచి గొప్పది, కానీ వాక్యం మన ఆత్మలో నాటబడాలి, మన ఆత్మలో జీవము ఆత్మలాగా మార్చబడాలి అన్నమాట. లేదు అంటే బైబిల్ మనకు నేర్పిస్తుంది. యేసు గురించి స్పష్టంగా చెప్పామన్నమాట. పక్షులు వచ్చి ఆ విత్తనాలు ఎత్తుకొని వెళ్ళే, అది యేసు గురించి చెప్పాం. సాతాను వచ్చి ఎత్తుకొని వెళ్ళినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడలేని వాక్యం మనకు మేలుకరంగా లేదన్నమాట. ఇక్కడ సాతాను అది ఎత్తుకొని పోయాం ఆ విత్తనాలు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే వాక్యం వింటున్నాము, చాలా సంతోషంతో వింటున్నాం, కానీ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అపమానాలు వచ్చినప్పుడు, క్రిస్తు నిందలు వచ్చినప్పుడు, కొందరు బెదిరించినప్పుడు ప్రియులారా మన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు కూడా యేసుక్రీస్తు నా ప్రభు అని మనం గట్టిగా చెప్తున్నామా? లేదా అప్పుడు కూడా మన క్రిస్తు కొరకు, వాక్యం కొరకు, దేవుని ప్రేమ కొరకు మనం నిలబడుతున్నామా? కాబట్టి రాతి మీద పడిన విత్తనాలు ప్రియులారా మనం చూసినట్లయితే మట్టి తక్కువ ఉంది కాబట్టి మట్టి వెంటనే మొలచి వచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ సూర్యుడు ఉదయించేప్పుడు ఎండలో అది హల్లెలూయా మాడిపోయినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఎండ తట్టుకోకుండా, అంటే దానికి అర్థం ప్రియులారా వాక్యంలో లోతుగా వేరు లేదనమాట. వాక్యం లోతుగా ఉండే ఎండ తట్టినా అది నిలబడుతుంది అనమాట. కాబట్టి మన ఆత్మీయ జీవితం పరిశుద్ధాత్మదేవుడు లోతైన అనుభవంలోనికి మనల్ని నడిపిస్తున్నాక, లోతుగా ప్రియులారా దేవుడు పరిశుద్ధాత్మదేవుడు ఇంకా లోతుగా మనల్ని నడిపించాలని కోరుతున్నాం. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను లోతైన మీ ప్రేమలో, వాక్యములో లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మదేవ నన్ను నడిపించుము. పరిశుద్ధాత్మదేవునికే సాధి యేసు గురించి స్పష్టంగా చెప్పిన పరిశుద్ధాత్మదేవుడు వచ్చినప్పుడు సకల సత్యములు నడిపిస్తాడు. ఇప్పుడు మన ఆత్మీయ జీవితం ప్రియులారా ప్రారంభించబడేది వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం వలన అనమాట. మన ఆత్మీయ జీవితం పరిశుద్ధాత్మ వలన ప్రారంభించబడే. ప్రేమ సువార్త విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో, హృదయంలో కార్యం చేసి మన దర్శనం ఉంది. ఇప్పుడు వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా సహాయం వలన మనం కొత్తగా జన్మించాం. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం కొత్తగా జన్మించిన కాబట్టి మనం నిరంతరం ఈ పరిశుద్ధాత్మ సహాయం, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం అంటే వాక్యం మనకు అవసరం అనమాట. పరిశుద్ధాత్మ వల్ల వాక్యం మనకు అనుదినం మనకు అవసరం అనమాట ఈ ప్రయాణంలో. కాబట్టి ప్రియులారా వాక్యం మన ఆత్మలో లోతుగా నాటబడిన, అది చాలా ప్రముఖమైన విషయం. లోతుగా వేరు లోతు ఉండాలి అన్నమాట. కొందరు వేరు లోతుగా లేదు కాబట్టి ఏమవుతుంది? శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు కొందరు ముందు చాలా సంతోషించే వ్యక్తులు కొందరు మనం కనిపించడం లేదు. ఎందుకంటే శోధనలో శ్రమలు వచ్చినప్పుడు వారు భయపడుతున్నారు. అబ్బో ఏమవుతుంది, నేను క్రిస్తు కొరకు నిలబడి ఉంటే ఏమవుతుంది, నా పరిస్థితి ఏమవుతుంది,
మనుషులు కొందరు నన్ను తిరస్కరిస్తారేమో, నా సొంత డాడీ నన్ను తిరస్కరిస్తారేమో, లేదంటే మా సొంత వారి నన్ను నాకు సహాయం చేయలేదేమో. కాబట్టి స్తోత్రం, నేనేం చేయాలి? అలా నన్ను కొన్ని పరిస్థితులు వస్తాయన్నమాట. ప్రభు పిలుపు పొందిన వారికి కొన్ని పరిస్థితులు వస్తాయి. అయినా కానీ వాక్యంలో మనం లోతుగా ఉండే మన క్రిస్తు కొరకు నిలబడుతాయి అనమాట. అదే పౌలు చెప్తాను, నేను బ్రదర్ నా క్రిస్తు కొరకై చావు అయితే లాభము. అంటే ఆ మాట చెప్పాలంటే కారణం ఏంటిది? వాక్యంలో లోతుగా ఉన్నామన్నమాట. అంటే సత్యం లోతుగా గ్రహించామన్నమాట. యేసుక్రీస్తుని లోతుగా గ్రహించిన కాబట్టి అంత ఆ మాట చెప్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువును ప్రియులారా మనం గ్రహించాలి. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు వాక్యం లోతుగా మనల్ని నడిపించిన అర్థం. ఇప్పుడు మనం చూసినట్టే మోసేకి అది అర్థమైంది అనమాట. క్రిస్తు కొరకు బ్రతకడం, క్రిస్తు కొరకు నింద, ఆమె క్రిస్తు నిమిత్తం ఉన్న నింద అనుభవించుకోవడం ఎంత గొప్ప ఆశీర్వాదమని జీవంగన్న దేవుడు మోసేకు బయలుపరిచాడు. అదే దేవుడు మనకు కూడా బయలుపరిచినాక అంత్యకాలంలో కడువరి నిమిషంలో గడియలో ఉన్న మనకు కూడా జీవంగల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించినాక. ఇప్పుడు క్రిస్తు నిమిత్తం నిలబడుతున్న ప్రియులారా మీకు అది నష్టం కాదు, గొప్ప మేలనమాట. నిత్యం ఆయన మేలనమాట. కాబట్టి క్రిస్తు నిమిత్తం మీరు నింద అనుభవిస్తున్నారని, క్రిస్తు నిమిత్తం మీరు శ్రమలో వెళుతున్నారని. కాబట్టి పౌలు చెప్తున్నాం, పౌలు చెరసాలలో వెళ్ళిన తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు, నా యొక్క సంఘంలో నేను ఉండడానికి కారణం ఇది క్రిస్తు నిమిత్తమే. అంటే నేను పాపం చేయలేదు, నేను దొంగతనం చేయలేదు, లేదా ఇంకొకరు నరగత్తి చేయలేదు, దోపిడీ చేయలేదు, అక్రమాలు చేయలేదు, నేను వేరవారికి సొమ్ము నేను ఆశించలేదు, నేను అది తీసుకోలేదు, నేను పాపం చేయలేదు, నేను ఇప్పుడు శ్రమ అనుభవిస్తున్నది క్రీస్తు నిమిత్తం. ఇప్పుడు అలాంటివి కొందరు ఉండవచ్చు. కాబట్టి శ్రమలు ప్రియులారా మనం రెండు విధంగా ఉండవచ్చు. కొందరు మనం చూసినట్లయితే పొరపాటు అంటే అనవసరంగా తప్పుడు పనులు చేసుకొని శ్రమ పొందేవారు ఉన్నారు. కొందరు నీతి కొరకు అంటే మేలు చేసిన తర్వాత శ్రమ అనుభవిస్తున్న వారు ఉన్నారు. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, నీతి నిమిత్తం, న్యాయ నిమిత్తం, సత్యం కొరకు, పరిశుద్ధ కొరకు నిలబడి క్రిస్తు నిమిత్తం శ్రమ పొందుతున్నామంటే అది ప్రియుల దేవుని యొక్క చిత్తమని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు బైబిల్ ప్రియులారు మనకు నేర్పిస్తుంది, మనం ఆశీర్వాదం పొందుకోవడానికి మాత్రం కాదు, ఆశీర్వాదం పొందుకోవడానికి కొరకు దేవుడు పిలిచారు, కానీ క్రిస్తు నిమిత్తం శ్రమ పొందుకోవడానికి కొరకు కూడా దేవుడు పిలిచామని పరిశుద్ధ గ్రంథం ప్రియులారు మనకు నేర్పిస్తుంది. లేదు ఇప్పుడు క్రిస్తు నిమిత్తం ఆశీర్వాదం పొందడానికి దేవుడు పిలిచారు, ఆ మాట మనకు చాలా ఇష్టపడుతుంది. కానీ శ్రమ క్రిస్తుతో కలిసి శ్రమ మీరు అనుభవించాలి, దాని కొరకు దేవుడు పిలిచారు, ఆ మాట మనకు అంత ఇష్టపడలేదు. కానీ ప్రియులారా మనం చూసినట్టే మనం చూసినట్టే ఆ కాలంలో కూడా మనం చూసినట్టే ఆ కాలంలో ఉన్న రాజు కుమారుడుగా అంటే నెక్స్ట్ ఐగుప్తు అంత కూడా పరిపాలన చేసే రాజుగా ఉండడానికి వరకు అవకాశం ఉంది అనమాట. రాజు అంటే మామూలు స్థాయి కాదు, ప్రాంతం ఐగుప్తు ఒక ప్రాంతం అందు కూడా ఆ ప్రాంతం అంతా పరిపాలన చేసే రాజు, అది కూడా మనం చూసినట్లయితే బ్రతికినంతకాలం అంతకాలం ఒక రాజు ఉండడం అంటే ఇంత గొప్ప స్థాయి. ఇప్పుడు ఇలా మామూలు స్థాయి కాదు, చాలా అంటే లోకానుసరంగా వరల్డ్ స్టాండర్డ్ లో మనం చూస్తాం, చాలా గొప్ప స్థాయి అనమాట, ఉన్నతమైన స్థాయి అనమాట. కానీ అంత గొప్ప స్థాయి కూడా ప్రియులారా మనం అంటే తనకు దాని హక్కు ఉంది, కానీ అంత గొప్ప స్థాయి ప్రియులారా తన ముందు ఉన్నప్పుడు కూడా ప్రియులారా జీవంగా దేవుని ఒక స్వరమేని దేవుని నుండి నేర్చుకొని దేవునితో సంబంధం కలిగిన దేవుని పిలుపు పొందిన ప్రియులారా మోషే ఐగుప్తు ఒక డబ్బు లేదంటే ఆస్తివాసులు ఘనత హోదలు ఎక్కువగా ఆ డబ్బు అంత ఉండే నాకు హాయిగా సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా బ్రతుకుదాంలే మంచిగా బ్రతుకుదాంలే అని తన ప్రియులారా అనుకోలేదు. అంటే కారణం ఏంటిదంటే దానికి కారణం ఉంది అనమాట. అంటే లెక్క చూసామన్నమాట, అంటే కాల్కులేట్ చేసామన్నమాట. మనం కాల్కులేట్ చేస్తాం కదా, ఇది చేస్తున్నా బాగుందేమో, ఇది చేస్తున్న నాకు లాభం వస్తుందా, మేలు వస్తుందా, లేదా కీడ అవుతుందా, నష్టం అవుతుందా, ఇలాగ మనం మనసులో కాల్కులేట్ చేస్తాం. అలాగే మోషే ప్రియులారా ఆ కాలంలో లెక్క చూసామన్నమాట, ఏది మంచిది రెండు చూసామన్నమాట. ఐగుప్తు రాజు ఉండే నాకు ఎంత మేలుంది, ఐగుప్తు రాజు ఉండే మనం చూస్తున్నట్టే చాలా మేలు ఉంది.
కాబట్టి మనమైతే ఆ యొక్క స్థాయిలో మనం ఉండే మన పరిస్థితి ఏమవుతుంది? దేవా స్తోత్రం, హల్లెలూయా. మనమైతే మనల్ని రాజు ఆ స్థాయికు, ఆ యొక్క స్థాయి మన దగ్గర వచ్చినప్పుడు మనం చెప్తారేమో, నేను రాజుగా ఉంటాను, అప్పుడు అలాగే మనం దేవుని రాజ్యానికి సహాయం చేసే వ్యక్తులుగా బ్రతుకుదామని మనం చెప్పేవారు ఏమో. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే అంటే తన సమయం విలువ అర్థం చేసుకున్నాం అనమాట. మోసే తన సమయం విలువ అర్థం చేసుకున్నాం. ఇప్పుడు దేవుని స్పెషల్ పొందిన వారు సమయ విలువ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అంత గొప్పవాడని అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే ఐగుప్తులో ఉన్న మనం ఇప్పుడు లెక్కలో మన ఊహలో మనం చెప్పాలంటే చాలా చాలా కోట్లు అంటే బిలియన్స్ ట్రిలియన్స్ ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి అంద బిలియన్స్ కానీ ట్రిలియన్స్ కానీ అంద ప్రియులారా, అది ఏది కూడా క్రిస్తు నిమిత్తం, జీవగల దేవుని నిమిత్తం మోసే పట్టించుకోలేదన్నమాట. మనం చెప్తారేమో, అబ్బో మోసేకు బుద్ధి లేదని, జ్ఞానం లేదని, ఇలా అలాంటి పని చేస్తున్న వాళ్ళు మనం అలాగే చెప్తారేమో. కానీ ప్రియులారా, మోసేకు బుద్ధి లేదని కాదు, జ్ఞానం లేదని కాదు, దైవ జ్ఞానం ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. అంటే క్రిస్తు జీవగల దేవుని కలిసామన్నాడు. మోస తన జీవితంలో బ్రతుకులో జీవగల దేవును తన బ్రతుకులో కలిస్తే అది గొప్ప ధన్యత అనమాట. హల్లెలూయా, అది గొప్ప ధన్యత. కాబట్టి ఆ కాలంలో ఉన్న ఫరో రాజును కలిసినది గొప్ప ధన్యత కాదు, లేదంటే ఫరో ఒక కుమార్తెను కలిసాము, లేదంటే ఐగుప్తులో ఉన్న గొప్ప కోట్లాది డబ్బు అదే నాకు దొరికింది అని కాదు. కానీ దానికంటే ప్రియులరా తన గొప్పదిగా అర్థం చేసుకున్నది సట్టిగా తన జీవగల దేవును పిలుపు పొందాము. జీవగల దేవుని కొరకు నేనే బ్రతకడం, దానికంటే నాకు గొప్పదైనది ఏమీ లేదని పరిశుద్ధాత్మ వలన జీవగల దేవుని సహాయం వలన నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు మనం నేర్చుకోవాలి, దేవుని పిలుపు పొందని మనం నేర్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి అనమాట. బైబిల్లో రాయబడింది, బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానం పొందుకోవాలి, దైవ జ్ఞానం పొందుకోవాలి. లోక జ్ఞానం కాదు, మనిషి జ్ఞానం కాదు, సాతాను ఇచ్చే జ్ఞానం కాదు, దానికంటే మించిన జ్ఞానం దేవుడు ఇచ్చిన జ్ఞానం అనమాట. కాబట్టి దేవుని ఒక టీచింగ్, పరిశుద్ధాత్మ టీచింగ్ మనకు అవసరం అనమాట. మన మనసుకు పరిశుద్ధాత్మ బోధ మనకు అవసరం, పరిశుద్ధాత్మ టీచింగ్ మనకు అవసరం అనమాట. దేవుడు మనకు నేర్పిస్తాడు, పిలిచిన దేవుడు మనకు నేర్పిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ఒక బోధ ప్రియులారా మనకు అవసరం. మోసే ప్రియులారా దేవుని నుండి బోధ పొందాం, అది రిసీవ్ చేస్తామన్నమాట. మోసకి అర్థమైంది క్రిస్తు జీవగల దేవుడు, క్రిస్తు జీవగల దేవుని కంటే గొప్పది, దేవుని కొరకు నిలబడడం కంటే గొప్పది ఏమీ లేదని సత్యం దేవుడు బయలుపరిచాడు. ఆ సత్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా సమృద్ధి బయలుపరిచినాక ఇప్పుడు క్రిస్తు కొరకు నిలబడడం మీకు నష్టం కాదు. ఇంకా క్రిస్తు కొరకు ప్రియులారా మనం నిలబడుతున్నప్పుడు కొన్ని నష్టాలు మనకు జరుగుతాయి. మోసకు మనం చూడవచ్చు, మోసకు ఐగుప్తులో ఉన్న ధనం దొరకలేదు, కరెక్టే. కానీ ప్రియులారా మోస బ్రతినంతకాలం మనం చూడవచ్చు, మోస బ్రతినంతకాలం దేవుని పొందిన మోస ప్రియులారా నష్టపోలేదన్నమాట, నష్టపోలేదు. ఇప్పుడు దేవుని పిలుపుకు ప్రియులారా మనం లోబడుతున్నప్పుడు మనం నష్టపోలేదు అని కనిపిస్తాం. అబ్బో అన్ని కోట్లు, అన్ని బిలియన్స్, అన్ని ట్రిలియన్స్ నేను పక్కపడినా ఇప్పుడు దేవుని అది ఏసా వంటి కాదనమాట. ఏసా వంటి కాదు, ఏసావు వంటి కాదు. ఏసావు ప్రియులారా మనం చూడొచ్చు, ఒక పూట ఆహారం కొరకు జ్యేష్ఠత హక్కు పక్క పెట్టే. కానీ ఇక్కడ ప్రియులారా మోసే ప్రియులారా మనం చూసినట్లయితే తప్పుడు నిర్ణయాలు కాదు. అంటే క్రిస్తు జీవంగా దేవుడు పిలిచినప్పుడు ఆ దేవుని పని కొరకు, దేవుని సేవ నిమిత్తం, దేవుని నిమిత్తం ప్రియులారా పక్క పెట్టామన్నమాట. దేవుని నిమిత్తం అనమాట, దేవుని నిమిత్తం అనమాట. కాబట్టి దేవుని నిమిత్తం ప్రియులారా కొన్ని విషయాలు మన జీవితంలో పక్క పెట్టాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తాయి ప్రియులారా. కానీ అది నష్టం కాదు. ఎలిసా కూడా మనం చూడవచ్చు, నయమాన్ వచ్చాం, చాలా కోట్లు ఆస్తి కలిగిన వ్యక్తి కావచ్చు. కానీ ప్రియులారా నయమాన్ వచ్చినా కానీ ఎలిసా కదలడం లేదు. ఎందుకంటే ఎలిసా జీవంగల దేవుని చూసామన్నమాట, దేవుని అనుభవిస్తున్నామన్నమాట. ఇప్పుడు నిజంగా డైరెక్ట్ జీవంగల దేవుని చూస్తున్న వ్యక్తులు, పిలుపు పొందిన వ్యక్తులు, వారు పరిశుద్ధాత్మ సహాయం వల్ల జీవంగల దేవుని కొరకు నిలబడతారు, తప్పు కాదు. కొందరు మన అలాగే కొందరు నిలబడినప్పుడు మనం పొరపాటు అబ్బో నువ్వు తప్పుడు నిర్ణయం చేస్తామని చెప్తారు. నా గురించి కూడా కొందరు చెప్పారు. దేవుడు నన్ను పిలిచినప్పుడు నా సొంత తల్లి అంతలు చుట్టాలు చాలా మంది చెప్పారు, నువ్వు పెద్ద పొరపాటు చేశాం, నువ్వు పెద్ద తప్పు చేశాం,
పని లేదా, బుద్ధి లేదా, ఇలాంటి మాటలే వారు. ఎందుకంటే వారికి జీవం గల దేవుడు అంటే తెలియలేదు కాబట్టి వారు అలాగే మాట్లాడుతున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది పొరపాటు అంటే తప్పు పెడతారేమో. జీవగల దేవుని కొరకు మనం నిలబడుతున్నప్పుడు ఆ జీవగల దేవుని గురించి తెలియలేని వారు తప్పు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇలా అదే శ్రమ అనమాట, అదే శ్రమ. ఆయన కానీ దేవుడు ఓదార్పిస్తాడు అనమాట. ఆయన కానీ దేవుడు ఓదార్పిస్తాడు. కాబట్టి ప్రియుల మోసే ప్రియుల తన పిలుపు కొరకు నిలబడిన కాబట్టి నష్టపోలే. మనం చూడవచ్చు వేలాది లక్షలాది ప్రజలను దీవించడానికి, వారిను నడిపించడానికి, వారిని నేర్పించడానికి, వారిని పోషించడానికి, వారికి దారి చూపడానికి ఆ కాలంలో ప్రియుల దేవుడు మోసేని అభిషేకించి నాయకులుగా ప్రియులరా ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు జీవం దేవుడు వాడుకున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే మోసే ప్రియులరా మనం చూసినట్లయితే దేవుడు పిలుపుకు లోబడిన కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు అది దేవుని ప్రజలకు అది చాలా క్షేమం ఇచ్చామన్నమాట. కాబట్టి దేవుడు ప్రియుల తన బిడ్డలో ఒక క్షేమం కోరే దేవుడు అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. మన జీవంగల దేవుడు తన బిడ్డల్లో ఒక క్షేమం కోరే దేవుడు అనమాట. బైబిల్ ప్రియుల మనకు నేర్పిస్తుంది ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఒక సొంత ప్రజలు అనమాట. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఒక సొంత ప్రజలు. ఇప్పుడు అబ్రహామును దేవుడు పిలిచాం, అబ్రహామును దేవుడు ఆశీర్వదించాం, అబ్రహామును ప్రియుల దేవుడు పిలిచాం, ఆశీర్వదించాం. అలాగే తర్వాత మనం చూడవచ్చు ఇస్సాకు వచ్చాము, తర్వాత యాకోబు, తర్వాత యాకోబు పేరు దేవుడు మార్చేసాం, ఇశ్రాయేలు అని దేవుడు మార్చేసాం అనమాట. ఇప్పుడు దీవించాం. ఇప్పుడు అబ్రహాంతో దేవుడు చెప్పిన వాగ్దానం ఉంది, ఎవరైతే నిన్ను దీవిస్తారో వారు దీవించబడుతుంది, ఎవరైతే నిన్ను శపిస్తారో వారు శాపం వారి మీద వస్తాయన్నమాట. ఇప్పుడు కూడా పిల్లలు ఇశ్రాయేలు ప్రజల కొరకు యూదుల కొరకు ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేయడం, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారు ఆశీర్వాదం. ఇలాగే ఇప్పుడు ఇలా క్రిస్తునందు పిల్లలు మనం చూసినట్టే మనం నూతన ఇశ్రాయేలు అనమాట. నూతన ఇశ్రాయేలు క్రిస్తు స్పిరిచువల్ గా మనం కూడా ఇశ్రాయేలు అనమాట. నూతన ఇశ్రాయేలు అనమాట స్పిరిచువల్ గా. అబ్రహాం ఒక పిల్లలుగా మనం కూడా యేసుక్రీస్తు ద్వారా పిల్లలు మనం కూడా అబ్రహాం ఒక పిల్లలమన్నా. అబ్రహాం ఒక ఆశీర్వాదం అందు కూడా క్రిస్తువుని కలిగిన పిల్లల నా మీదే మన మీదే అది పని చేస్తుంది. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాంకు ఆశీర్వాదం, అబ్రహాంకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ఉంది. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు. తర్వాత కూడా దేవుడు సర్వశక్తి మంతుడైన దేవుడు అబ్రహామును దీవించారు. ఎప్పుడైతే 22వ అధ్యాయంలో మనం చూడవచ్చు అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించాలని జీవంగన దేవుడు అడిగామన్నమాట. అది నిజంగా అంటే దేవుడు కోరుకోలేదు, అంటే టెస్ట్ చేశామన్నమాట. నేను ఇస్తారా లేదా, నన్ను ప్రేమిస్తున్నారా లేదా అంతే. కాబట్టి ఇప్పుడు దేవుడు అది కోరామన్నమాట. తన హృదయం లోపల నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా లేదా, అది జీవగల దేవుడు కోరామన్నమాట. తరువాత ప్రియులరా అది అబ్రహాం దాన్ని ప్రూఫ్ చేశామన్నమాట. కాబట్టి మన విశ్వాస జీవితంలో కొన్ని మనం నమ్మకంగా ఉండేసారు. పరిశుద్ధాత్మ చేత మనం నేర్చుకున్న వారుగా మనం ఉండే మనకు టెస్ట్ వచ్చినప్పుడు మనకు జయం అనమాట, అంటే ప్రమోషన్ వస్తాయి. కాబట్టి ఆత్మీయ జీవితంలో అనుదిన ప్రమోషన్స్ దేవుడు ఇవ్వడానికి ఇస్తుంది అనమాట. కొందరు పొందుతున్నారు, కొందరు పొందలేదు. ఫేత్ఫుల్ ఉన్నవారు అనుదినం ఆత్మీయంగా వారు మహిమ నుండి మహిమ, పరిశుద్ధలో దైవ జ్ఞానములు, పరిశుద్ధ ఫలములో వరములో వారు ఎదుగుతున్నాం. కానీ కొందరు చాలా సంపదస్తు నుండి అలాగ ఉండిపోతున్న వారు ఉన్నారు, కొందరు దానికంటే వెనుకున్న వారు ఉన్నారు. దానికి అర్థం ఏంటిది, ఫేత్ఫుల్ లేదనమాట. జీవగల దేవుడు పిలిచిన దేవుడు ఫేత్ఫుల్, జీవగల దేవుడు ఫేత్ఫుల్. కానీ మీరు కూడా ఫేత్ఫుల్ ఉండాలి. కానీ మన ఫేత్ఫుల్ లేకుండా ప్రియులారా మనం నూతన పరచబడలేని మనసు చాలాసారి మనల్ని అడ్డుపడుతుంది అనమాట. దురాత్మలు నూతన పరచబడలేని మనసులో పని చేసుకొని మన ఫేత్ఫుల్ గా లేకుండా పని చేస్తాయి అనమాట. కాబట్టి అందుకొరకు ప్రియులారా వాక్యం భోజించుకోవడం, వాక్యం తినడం, వాక్యం మన ఆత్మలో జీవమాత్మలో మార్చబడడం చాలా ప్రాముఖ్యం. వాక్యం ద్వారా మన మనసు నూతన పరచబడడం చాలా ప్రాముఖ్యం. లేదు అంటే నూతన పరచబడలేని మనసులో సీక్రెటీ అంటే ఈవిల్స్ పెట్టు పని చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. అలాగే అప్పుడు ఏమవుతుంది, ఫేత్ఫుల్ గా మనం బ్రతుకుదామని కోరిన కానీ ఫేత్ఫుల్ లేని పరిస్థితుల్లో ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఫేత్ఫుల్ ఉండాలి, దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి మన వాక్యంతో కలిసి ఉండే, పరిశుద్ధాత్మతో కలిసి ఉండే ఫేత్ఫుల్ గా
హృదయ కృపా దేవుడు అధికంగా మనకు అనుగ్రహించబడతాయి అనమాట. ఇప్పుడు మనం కోరుతున్నాము మంచిది కాబట్టి దేవుడు మనకు మనల్ని పిలిచిన దేవుడు మనల్ని ముందుకు జయంతో నడిపించినాక, యేసునామములో దేవుడు నడిపించినాక మనం పడిపోకుండా. కాబట్టి ఇప్పుడు ఇలా టెస్ట్ ఉంది అనమాట. టెస్ట్ లేకుండా ప్రమోషన్ లేదు. మనం ఏం కోరుతుంది? టెస్ట్ ఏం వద్దు, డైరెక్ట్ ప్రమోషన్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసిన సువార్త మీద రక్షణ పొందినప్పుడు డైరెక్ట్ దేవుడు మనకు ప్రమోషన్ ఇచ్చారు. కారణమైనది యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు సిలువలో ప్రాణం పెట్టి. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ దేవుడు మనకు హెచ్చింపు ఇచ్చాం, రక్షణ మనకు అనుగ్రహించాం. కానీ రక్షణలో ఎదగాలి అంటే మనం ఫెయిత్ఫుల్ ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. మనం ఫెయిత్ఫుల్ చూపాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే, కాబట్టి మోషే ప్రియులారా మనం చూసినట్లయితే కాల్కులేట్ చేశా. మనం కూడా చాలా మంది మ్యాథ్స్ అంటే ప్రియులు చాలా మంది మనం చూసినట్లయితే మంచి లెక్కలు తెలిసిన వారు ఉండవచ్చు, జ్ఞానం కలిగిన ఎక్కువ బుద్ధి జ్ఞానం కలిగిన వారు ఉండవచ్చు ఉన్నా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మోషే కూడా తన బుద్ధి జ్ఞానం వాడుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇక పరిశుద్ధాత్మ సహాయం కూడా వాడుకున్నాం. కాబట్టి మన సొంత బుద్ధి వాడుకోవడం తప్పు కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుల్లో ఆధారపడి అది వాడుకోవాలి. కానీ మోషే ప్రియులారా మనం చూసినట్లయితే తన సొంత బుద్ధి జ్ఞానం వాడుకొని ఉండవచ్చు పరిశుద్ధాత్మతో కలిసి. కాబట్టి సొంత బుద్ధి సొంత జ్ఞానం కంటే ఎక్కువ పరిశుద్ధాత్మ దేవునికి ఇంపార్టెంట్ ఇచ్చాం అన్నాడు. దేవుని మాటకు, దేవుని పిలుపుకు. కాబట్టి ప్రియులారా మోషే దేవుని పిలుపుకు లోబడామన్నమాట. దేవునికి స్తోత్రం. ముందు మనం చూడవచ్చు కొంత మోషే కూడా కొద్దిగా లోబడి లేదనమాట. ఫస్ట్ దేవుడు పిలిచినప్పుడు ఇంకా వేరొకరిని పురుగు చూసుకోని చెప్పాం. సలగా దేవునితో కూడా అడ్వైస్ చెప్పారు, కానీ దేవుడు అది పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు నిన్ను దేవుడు పిలిచాం, నిన్ను దేవుడు ఎన్నుకున్నాం. ఇప్పుడు కొన్నిసారి మనం కూడా చెప్తారేమో, ప్రభు వేరొకరిను పిలిచిన బాగుంది, నాకంటే అందంగా ఉన్నా, నాకంటే ఇంకా మంచి ఆరోగ్యం ఉన్నా, నాకంటే ఇంకా తక్కువ వయసు ఉన్న ఒకరిను, నాకంటే డబ్బు కలిగిన ఒక వ్యక్తిను పిలిచిన బాగుంది అని కొన్నిసారి మనం కూడా సలహా చెప్తారని. కానీ ప్రియులారా మనం దేవుని పిలుపు ప్రియులారా మనం చూసినట్లయితే అది మన చేతుల్లో కాదు, అది దేవుని చేతుల్లో ఉంది అనమాట. ఇప్పుడు క్రీస్తు ద్వారా జీవంగల దేవుడు నన్ను పిలిచామని సత్యమైన అర్థం చేసుకోవాలి. ఆకాశం భూమి సౌందర్యం సృష్టించిన జీవంగల దేవుడు మనం పిలిచాం. కాబట్టి మనం ఆనందించాలి, సంతోషించాలి. దేవుని పిలుపు అంతా మామూలు విషయం కాదు. మనకు తెలుసు కొందరు నేర్చుకున్న అంటే స్కూల్ కానీ కాలేజ్ నేర్చుకొని తర్వాత ఉద్యోగం వరకు అప్లికేషన్ పెడతారు. పలానా కంపెనీ మంచి కంపెనీలో జాబ్ రావాలని అప్లికేషన్ పెడతారు. పెట్టిన తర్వాత ఉద్యోగం వచ్చింది అని ఆ కంపెనీ వారు కాల్ చేసినప్పుడు ఎంతో ఆనందం. కొందరు లడ్డు కానీ బిర్యానీ కానీ ఆ సంతోషంతో మధురం అంటే మంచి హల్లెలూయా ఐటమ్స్ పంచుతారనమాట. కాబట్టి మామూలుగా ప్రియులారా మనం చూసినట్లయితే లోకంలో ఉన్న కంపెనీ నుండి ఒక పిలుపు వచ్చినప్పుడు ఎంతో ఆనందం. కాబట్టి మన పిలుపు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఆకాశం భూమి సౌందర్యం సృష్టించిన జీవంగల దేవుడు నిన్ను ఎన్నుకున్నాం, మనల్ని పిలిచాం. అంటే దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను చూసామన్నమాట. అందుకొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పోస్తున్న పౌలు గాని వారు సువార్త పరిచయం చేసినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఉంది, నిత్య జీవన్ కొరకు నియమించబడిన వారు రక్షణ పొందే. అంటే తండ్రి యొక్క హృదయంలో ముందుగా ప్రణాళికలు ఉన్నవారు రక్షణ పొందుతారు. కాబట్టి తండ్రి యొక్క హృదయంలో మనం ఉన్నామన్నమాట. స్తోత్రం. జగత్ పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుడు జీవంగల దేవుడు నా గురించి మీ గురించి ఆలోచన చేశామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూడవచ్చు, జగత్ పునాది వేయబడక మునుపు, జగత్తుకు పునాది వేస్తున్నది మన దేవుడు అనమాట. ఇప్పుడు జగత్తుకు పునాది వేయక మునిపే జీవంగల దేవుడు నిన్ను అప్పుడు, అంటే దానికి అర్థం అప్పుడు మన దేవునితో ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. లేదంటే దేవుడు ఎలాగ ఎన్నుకున్నారు, ఎలాగ చూస్తారు. కాబట్టి అప్పుడు మనం ఉన్నామన్నమాట. కానీ అప్పుడు మనం ఆత్మగా ఉండవచ్చు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను చూసాం. ఇప్పుడు కూడా మన ఆత్మ అనమాట. మనం మట్టి శరీరంలో ఉన్నా కానీ మనం ఆత్మ. హల్లెలూయా. మనం నిజంగా మనిషి అంటే ఆత్మ అనమాట. కానీ మట్టి శరీరం దేవుడు మనకు అనుగ్రహించారు. హల్లెలూయా. కాబట్టి ఆత్మ లోపల ఉంది. కాబట్టి ఆత్మ వెళుతున్నప్పుడు తర్వాత మనం డెడ్ బాడీ మనం చూడవచ్చు, మట్టి శరీరం అనమాట. మట్టి శరీరం. కాబట్టి ఇది ఒక కవరింగ్ అనమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ప్రేమించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ప్రేమ, దేవుని ఒక చూపు ప్రియులారా చూడండి. నన్ను అప్పుడే చూసే. హల్లెలూయా.
మీన్ జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనం చూసాము. ఇంకా క్రీస్తు ద్వారా దేవుడు మనను పిలిచామన్నమాట. తన కుమారుడు కుమార్తె ఉండడానికి కొరకు, తన బిడ్డగా ఉండడానికి, తన సాక్షిగా ఉండడానికి కొరకు దేవుడు మనను ఎన్నుకున్నా పిలిపడం మాత్రం కాదు, పిలిచిన వారిని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పిలిచిన వారిను రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూడవచ్చు. 8వ అధ్యాయము 28, 29, 30 వచనంలో మనం చూడవచ్చు. పిలిచిన వారిని దేవుడు ఏం చేస్తారు? పిలిచినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? పిలిచినప్పుడు మనం శత్రువు ఉన్నామన్నమాట, మిత్రులుగా లేదు. పిలిచినప్పుడు శత్రువు ఉన్నాము, ఇంకా పాపమైన ఊపిలో మనం మునిగి ఉన్నామన్నమాట. లోకంలో మనం మునిగి ఉన్నాం. చీకటి శక్తులు మనం ప్రభావం చేస్తున్న పరిస్థితులు ఉన్నామన్నమాట. అని ఆయన కానీ దేవుడు ప్రేమ సువార్త ద్వారా పిలిచామన్నమాట. ప్రేమ సువార్త ద్వారా పిలిచి తన పరిశుద్ధ రక్తం, యేసుక్రీస్తు యొక్క రక్తం పరిశుద్ధ రక్తం అనమాట. ఏ పాపమైనా సరే దాన్ని తీసివేయడానికి పవర్ ఉంది అనమాట. ఇప్పుడు ఆ రక్తం ద్వారా నన్ను కడిగామన్నమాట. పిలిచిన వారిని దేవుడు ఏం చేస్తారు? రక్తం ద్వారా కడిగి శుద్ధి చేశాం. కాబట్టి మనల్ని దేవుడు రక్తం ద్వారా కడగబడిన వారు మనం, కడగబడుతున్న వారు మనం. ముందు మనం కడగబడాము, ఇప్పుడు అనదినం యేసయ్యా మీ రక్తం ద్వారా నన్ను కడుగుము అని ప్రియులారా యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనం ప్రార్థన మన విశ్వాసంతో ఆ రక్తం వాడుకోవాలి. యేసు రక్తం ద్వారా కడగబడాలి. బైబిల్లో రాయబడిన యేసు రక్తం ద్వారా కడగబడుతున్న వారు ప్రియులారా వారు జీవగల దేవునితో కలిసి నడుస్తారనమాట. యేసుక్రీస్తు రెండవ రాకడ ఎత్తబడి జీవగల దేవుని నిత్యం ఆ దేవునితో సహవాసం చేస్తాం. కాబట్టి యేసు రక్తం ద్వారా దేవుడు మనల్ని కడిగి మనల్ని పేరు కూడా మార్చేశాం. ఒకప్పుడు పాపి అనే పేరు, అది పాత పేరు అనమాట. అని అదే పేరు మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన పేరు పాపి అనే దేవుడు చూడలేదు. ఇప్పుడు మనం నీతిమంతులు ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు మీరు నీతిమంతురాలు. క్రీస్తునందు మీరు పరిశుద్ధులు, పరిశుద్ధరాలు అనమాట. పరిశుద్ధ దేవుడు తన పరిశుద్ధ రక్తం కార్చి మనల్ని కరిగి శుద్ధి చేశామన్నమాట. దానితో పాటు వాక్యం ద్వారా కూడా దేవుడు ఇప్పుడు ఉదయస్నానం చేస్తున్నాం. అనుదినం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధమైన వాక్యం ద్వారా శుద్ధి చేస్తున్నాం అనమాట. ఇంకా అది మాత్రం కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనను పరిశుద్ధపరుస్తున్నాం అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా అలాగే మనను క్రీస్తునందు నూతన సృష్టిగా, నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా దేవుడు నిలబెట్టామన్నమాట. ఇప్పుడు క్రీస్తు అని బెండ మీద మనం నిలబెట్టే. ఇప్పుడు మన పునాది మనకు తెలుసు. పునాది స్ట్రాంగ్ ఉండాలి. ఇల్లు కడుతున్నప్పుడు వారు అమ్మడానికి ఉన్న ఇల్లు అయితే వారు మామూలు కడతారేమో, కానీ సొంతం ఇల్లు కడుతున్న వారు పునాది స్ట్రాంగ్ గా ఇస్తారు. ఇప్పుడు మన ఆత్మీయ జీవితానికి పునాది తండ్రిన దేవుడు ఆ పునాది వేసామన్నమాట. తండ్రిన దేవుడు మనం పర్మిషన్ ఇచ్చామన్నమాట. ఎస్ లార్డ్, నేను ఒప్పుకున్నాను. కాబట్టి తండ్రిన దేవుడు యేసుక్రీస్తును ప్రియులారా మనలో నాటేసామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తును ఆమె హృదయంలో స్వీకరించలేని వారు ఫ్రీ వెల్ అది వాడుకోవచ్చు. హల్లెలూయా. కాబట్టి 20 సంవత్సరం కంటే ఎక్కువ దేవుని మహాకృపను బట్టి నేనైతే రక్షణ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు నాలో నాటబడి, కాబట్టి నా ఒక సాక్ష్యం క్రీస్తుని మనం నాటబడి ఉండే క్రీస్తు మనలో నాటబడి ఉండే అది ఆశీర్వాదం, అది మేలు అనమాట. దానికంటే మించిన మేలు ఏమి లేదని ధైర్యంతో చెప్తున్నా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా క్రీస్తును హృదయంలో నాటలేని వారు దేశీ క్రీస్తు ఒక రుచి అనుభవించుకొని నాటడం చాలా మంచిది. కాబట్టి తండ్రి దేవుడు క్రీస్తు అనే పునాది మీదే మనం నిలబెట్టారు. క్రీస్తు మన బండ ఆ బండలో మన దేవుడు నిలబెట్టామన్నమాట. కాబట్టి క్రీస్తు అనే బండ మీద మీరు ఉన్నా కాబట్టి మనం పడిపోలేదు. క్రీస్తు అనే బండ మీద ఉంటే మనం పడిపోలేదు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే వాక్యం మన ఆత్మలో జీవం ఆత్మలాగా మార్చబడాలి. కాబట్టి మనం చూసినట్లయితే ముళ్ళ పొదలు పడిన విత్తనాల గురించి కూడా ప్రభు చెప్పామన్నమాట. ముళ్ళ పొదలో అంటే వాక్యం వెళ్ళినాము, ముళ్ళ పొదల్లో పడిన విత్తనం అంటే ప్రియులారా లోక ఆశలు, అంటే డబ్బు సంపాదన. డబ్బు ఉంటే నాకు అన్ని ఉన్నట్టు అలాంటి ఆలోచన కొందరికి రావచ్చు. డబ్బు అని. ఇక లోక ఆశలు, లోకములో మెటీరియల్ బ్లెస్సింగ్ అది ఉంటే ఎక్కువ కాబట్టి దాని కొరకు ఎక్కువ సమయం దాని కొరకు కేటాయిస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఏసే మాటలు విన్నాం కానీ బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది ముళ్ళ పొదల వల్ల ఏమవుతుంది అంటే విత్తనాలు చాలా పవర్ఫుల్ అనమాట. కానీ విత్తనాలు ఎదగడానికి ఆ ముళ్ళ పొదలు అంటే లోక ఆశలు, ధనం, డబ్బు పిలుచు అందు కూడా వారి మనసులో టెన్షన్ బాధలు తీసుకొని వచ్చి వాక్యం వారిలో జీవము అలాగే పడకుండా వాక్యం ఫలించకుండా ఆపుతుంది అనమాట. వాక్యం ఫలించకుండా కొందరు ఆపుతుందేమో. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రార్థన చేయాలి. దేవా
క్రిస్తు నాలో మీలో ఎదగాలి, నాటబడిన అదే 100% ఫలించాలి అని తండ్రి దేవుడు కోరుతుంది. మన బహు ఫలించాలి అనే జీవంగా దేవుడు కోరుతుంది అనమాట. కానీ దానికి అడ్డుగా మన ఆలోచన విధానాలు కూడా, మన సొంత ఆలోచన కొన్నిసారి అడ్డుపడుతుంది అనమాట. బయట ఉన్న వాళ్ళ ఆలోచన కాదు, దానికన్నా మన సొంత ఆలోచన మన లోపల నుండి అడ్డుపడతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మన ఆలోచన విధానాలు కూడా దేవుని చిత్తానుసారంగా తీసుకొని రావాలి. బైబిల్ అది మనకు నేర్పిస్తుంది. 2 కొరింథీయులు 10 అధ్యాయం మనం చూడవచ్చు. 10 అధ్యాయం 4, 5 వచనం, 3, 4, 5 వచనం పిల్లలు మనం చూసినట్లయితే కొందరు చెప్తున్నారు మేము శరీరానుసారంగా మేము బ్రతుకుతున్నామని. అవును, శరీరంలో ఉన్నాం కానీ శరీరానుసారంగా, అంటే శరీరంలో ఉన్నాం కానీ శరీరానుసారంగా బ్రతకడం లేదు. శరీరంలో ఉన్నా కానీ మేము శరీరానుసారంగా యుద్ధం చేయడం లేదని పౌలు చెప్తున్నాం అనమాట. శరీరానుసారంగా యుద్ధం చేయడం లేదు. ఎవరైనా ఇలా సువార్త మీ దర్శనం పొందిన వారు ఉన్నప్పుడు కూడా శరీరానుసారంగా యుద్ధం చేసిన వారు ఉంటే దేశ యుద్ధం ఆపాలి. శరీరానుసార యుద్ధం చేయవద్దు. మీ భర్తతో గాని, భార్యతో గాని, పిల్లలతో గాని, పిల్లల తల్లిదండ్రులతో గాని, సహోదరులతో గాని శరీరానుసారంగా యుద్ధం చేసినట్టే ఓడిపోద్ది అనమాట. సాతాను నవ్వుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మన దేవుడు మనల్ని పిలిచిన పిలుపులో ఉన్న విషయం మన స్పిరిచువల్ వార్ఫేర్ కొరకు అనమాట. ఆత్మీయ యుద్ధం అనమాట. మన ఆత్మీయ యుద్ధంలో ఉన్నామనమాట. సువార్తమని రక్షణ పొందిన రోజు నుండి మన స్పిరిచువల్ వార్ఫేర్ లో వచ్చాం. మన శత్రువు బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా, చాలా క్లియర్ గా, పరిశుద్ధ గ్రంథం మనకు చాలా వ్యక్తంగా మనకు నేర్పిస్తుంది. మన శత్రువు రక్త మాంసములు కాదు, అంటే మనుషులు కాదనమాట. మన మనసులో చాలా మంది మన మనసులో అనుకున్నారు, సాతాను తలలు పెట్టి ఉండొచ్చు, పలానా పార్టీ, పలానా రక్త మాంసులు, పలానా బ్రదర్, పలానా లేదా పలానా వ్యక్తి అనే శత్రువుని మనసులో పెట్టి ఉండవచ్చు. దాని వాక్యం, సత్యవాక్యం ద్వారా దాన్ని మనం రిమూవ్ చేయాలి, తీసివేయాలి, చెత్తను తీసివేయాలి అనమాట. చెత్తను తీసివేయాలి. లేదంటే మనం వార్ఫేర్ వారితో అవుతాయి అనమాట. ఇప్పుడు రక్త మాంసంతో మనం ఫైటింగ్ చేయాలని, మనం పోరాటం చేయాలని దెయ్యాలు కోరుతున్నాయి. ఎందుకంటే అప్పుడు సాతానుకు అది సేఫ్టీ అనమాట. ఈవిల్ స్పిరిట్ అది సేఫ్టీ జోన్ అనమాట. అప్పుడు ఎందుకంటే మన రక్త మాంసంతో ఫైట్ చేస్తున్నప్పుడు సాతానుకు దెబ్బ తగలేదు. కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అసలైన శత్రువు ఎవరని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనకు సంఘానికి చూపిస్తున్నాం అన్నాడు. అది మనం పొందాలి, అది రెవల్యూషన్ మనం పొందాలి, ఇది అర్థం చేసుకోవాలి. కానీ కొన్నిసారి కొందరికి అది అర్థం అవడం లేదేమో. కాబట్టి ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. ప్రత్యేకంగా ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయం 12వ వచనం చదవాలి. యేసుక్రీస్తు మనం లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు శత్రువులను కరెక్ట్ చూసామన్నమాట. యేసుక్రీస్తు శత్రువులను కరెక్ట్ చూశారు. కాబట్టి అందుకొరకు యేసుక్రీస్తు కలువరి సెలవులో ఉన్నప్పుడు కూడా చెప్తున్నాం అనమాట. శ్రమ అనుభవించినప్పుడు కూడా శ్రమలు ఉన్నాం. తల్లి నుండి అరకాలేక ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు అందు కూడా పొందినప్పుడు కూడా యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తాను అనమాట. తండ్రి వీరేం చేస్తున్నారో వారితో క్షమించుము, తండ్రి క్షమించుము. తండ్రి వీరేం చేస్తున్నారో వారికి తెలియలేదు కాబట్టి వారితో క్షమించు. కానీ ప్రభువుకు తెలుసు అనమాట ఎవరు శత్రువు అని. కాబట్టి ప్రభువు చూస్తామన్నమాట. మనుషులు వారందరం ఇన్నసెంట్, వారందరం అమాయకులని ప్రభువుకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మనం కూడా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మను అర్థం చేసుకోవాలి. మనుషులు ప్రియులరా, పొరుగు వారు, ఇరుగు పొరుగు వారు కాదు, నిజమైన శత్రువు వారు కాదు. కానీ మన సాతాను మన మనసులో అలాగే తీసుకొని పెట్టడానికి ప్రయత్నిస్తాం. కొందరు మన మనసులో, కొందరు దేవజనుల మనసులో, కొందరు అపోస్తలుల మనసులో, అంటే కొందరు దేవజనుల మనసులో ఇంకొక దేవజనుడు నీ శత్రువు అని కూడా తీసుకొని దెయ్యాలు పెడతారు. ఒకనున్న పలానా పాస్టర్ లేదంటే పలానా దేవజనుడు మీ ఊరికి వచ్చారు కదా, వారు మీ శత్రువు అని కూడా చెప్తారు దెయ్యాలు. అది కూడా అబద్ధం అనమాట. అంటే సాతాను అబద్ధం, పోయిసన్ పెడతారనమాట. కాబట్టి ఇప్పుడు అలాంటి పోయిసన్ మనలో పని చేయకుండా ఉండాలంటే, ఆ సాతాను కోసం నాలుగు మేలు పని చేయకుండా ఉండాలంటే జీవవాక్యంతో మనం నింపబడి ఉండాలి. సత్యంతో, యేసయ్య వాక్యంతో, పరిశుద్ధాత్మ సహాయం వలన జీవవాక్యంతో మనం నింపబడి ఉండే ఆ సాతానుకు పోయిసన్ పని చేయలేదు. ఫెయిల్ అయిపోతాయి అనమాట, ఫెయిల్ అయిపోతాయి. అది అదే ప్రియులారా మనం చూడవచ్చు. మొదటి యోహాను 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడ 2వ అధ్యాయం 13, 14 వచనంలో ప్రియులారా మనం చూస్తే జయం గురించి రాయబడింది. యవ్వనస్తులారా మీరు బలవంతులు, మీరు చేయించాం, జయం పొందాం. కారణం ఏంటిది? కారణం ఉంది, వారిలో వాక్యం ఉంది అనమాట. అపోస్తలుడైన యోహాను చెప్తున్న విషయం, వారిలో వాక్యం ఉంది అనమాట. సమృద్ధి వాక్యం ఉంది. ఇప్పుడు జీవవాక్యం 4 మేలు ఉంటాయి ప్రియులారా. ఈ సాతానుకు పోయిసన్ మనలో పని చేయలేదు, ఫెయిల్ అయిపోతుంది అనమాట. సాతాను పోయిసన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా దానిలో మనం చూసినట్లయితే కలిపి కూడా పెడతారు. సత్యం, కొద్దిగా సత్యం,
ఇక అబద్ధం కలిపి కూడా పెట్టడానికి ప్రయత్నం చేశారు. హవ్వకు అలాగే పెట్టామన్నమాట. అది హవ్వ చెవి ద్వారా వినిపించాం, మనసులోనికి ఎక్కించామన్నమాట. ఎక్కినప్పుడు సత్యం ముందు తెలిసిన వ్యక్తి అయినప్పుడు కూడా సమృద్ధి సత్యం తనలో లేదేమో, సత్యం సరిగా పూర్తిగా తనలో లేదేమో. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం చూసితే ఫెయిల్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. దాని ఒక ఇబ్బంది మనం ఇప్పుడు కూడా అనుభవిస్తుంది. ఇంకా ఆదాం కూడా ఫెయిల్ అయిపోయింది అనమాట. మొదటి ఆదాం కూడా ఫెయిల్ అయింది. కానీ కడపటి ఆదాం, రెండవ ఆదాం లేదంటే కడపటి ఆదాం యేసుక్రీస్తు దగ్గర కూడా వచ్చి సాతాను ప్రయత్నం చేశాడు. కానీ యేసుక్రీస్తు వాక్యం ద్వారా సత్యం ఆ గడ్గం వాడుకున్నాం అనమాట. యేసుక్రీస్తు ప్రియులారా తన ఆత్మలో ఉన్న వాక్యం గడ్గం వాడుకున్నాం, ఆత్మ గడ్గం వాడుకోవాలి. ఇప్పుడు మనం కూడా దేవుని కుమారు యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది మన వాక్యం ద్వారా గడ్గం వాడతాయి అనమాట. గడ్గం వాడుతున్నప్పుడు ఆత్మ గడ్గం మనం వాడాలి. దేవుని ఒక వాక్యం రెండంజుల గడ్గం, అగ్ని ఎలాంటి ఉన్నది మన బైబిల్లో రాయబడింది, అది శుద్ధి అలాంటి ఉన్నది. అది వాడుతున్నప్పుడు అపవాదికరీలు నాశనం అయిపోతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు అది వాడుకున్నాము, కరెక్ట్ వాడుకున్నాము అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపబడిన మనం కూడా ఈ కాలంలో కరెక్ట్ వాడుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఇద్దరు హృదయాలు గాయపరచడమే కాదు. కొందరు మనం చూస్తుంది వాక్యం గడ్గం వాడతారు కానీ డైరెక్ట్ మాటలు చెప్పడానికి వీల్లేదు కాబట్టి వాక్యం ద్వారా పెడతారు. కాబట్టి ఇప్పుడు ఇలా వాక్యం కొందరు ప్రార్థన ద్వారా ప్రార్థన చేసినప్పుడు కాబట్టి దేశప్పుడు ఇద్దరు హృదయం గాయపరచడమే కాదు, కట్టడానికి వరకు వాడుకోవాలి. సాతాను చేతుల నుండి ఒక వ్యక్తిని బయటకు తీసుకొని రావడానికి వాడుకోవాలి. రోగాలతో వ్యక్తిని స్వస్థపరచడానికి దేవుని ఒక వాక్యం ప్రకటించాలి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపంలో పడిన వ్యక్తులను పరిశుద్ధంలోనికి నడిపించడానికి వాక్యం వాడుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగే వాడుకోవాలి. పరిశుద్ధాత్మ నింపబడి సరిగా అది వాడుకోవాలి అనమాట. దేవుని చిత్తానుసరంగా అది వాడుకోవాలి, దేవుని చిత్తానుసరంగా ప్రియులారా వాడుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం ప్రియులారా మనకు సమృద్ధి అవసరం. కాబట్టి ప్రియులారా మనం స్పిరిచువల్ వార్ఫేర్ లో ఉన్న వాక్యం వాడుకోవాలన్నమాట. కాబట్టి వాక్యం మనం సిగరించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం. మార్తా మరియా చెప్తున్నప్పుడు మనం చూడవచ్చు, మార్త ఏమో చాలా పని చేస్తున్నారు, బెండగద్దెలో చాలా పని చేస్తున్నారు. అది కూడా అవసరం, మంచి నిర్ణయం. కానీ దానికంటే ఇంకా శ్రేష్టమైన నిర్ణయం మరియా తీసుకున్నాం అన్నమాట. మోస ప్రియులను మనం చూడవచ్చు. మోస దేవుని పులిపొందేమో, మోస చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాం. క్రీస్తు కొరకు, వాక్యమైన క్రీస్తు కొరకు నేను బ్రతకాలి అని మంచి నిర్ణయం తీసుకున్నాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మన పరిస్థితి ఎలా ఉంది, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు ప్రియులారా మనం పిలిచినప్పుడు ఇప్పుడు శ్రేష్టమైనది వాక్యం అన్నమాట. దేవుని యొక్క మాట ఒకటి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం, ఇది మాత్రం నేను నుండి ఎవరు అపహరించలేదు. కాబట్టి మనకు వాక్యం ఒక సొత్తుగా మార్చబడినాక, వాక్యమైన క్రీస్తు మనకు సొత్తుగా ఉన్నాం. ఇలా వాక్యం మనం ఎవరైతే ఆత్మలో అనదైన పరిశుద్ధాత్మ వలన ఎవరైతే బైబిల్ వింటున్నారో, వాక్యం వింటున్నారో, చదువుతున్నారో, ధ్యానిస్తున్నారో, ఒప్పుకున్నారో వారు ఆత్మలు వాక్యం స్టోర్ హౌస్, మన ఆత్మలు వాక్యం నింపుకోవాలన్నమాట. వారు జయంతో బ్రతుకుతారు, వారు ఓడిపోలేదు ప్రియులారా. ఎందుకంటే అంత పవర్ఫుల్ అనమాట వాక్యం. దేవుని యొక్క వాక్యం అంత పవర్ఫుల్. మనకు గెలిపించేది పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనకు జయం ఇస్తాయి అన్నమాట. కాబట్టి మీరు కొన్ని ఏరియాలో ఓడిపోయిన స్థాయిలో ఉంటే వాక్యం కొదువు ఉంది, వాక్యం ఇంకా నింపుకోవాలి అంతే. ఫైనాన్షియల్ గా మన కొదువు కూడా దానికి అర్థం మనకు వాక్యం కొదువు ఉంది అనమాట. పరిశుద్ధాత్మ నింపదల, వాక్యం నింపదల ఇంకా తక్కువ అనమాట, ఇంకా ఎక్కువ కావాలి డోస్. అంటే ఇంకా మనం తినాలి అనమాట, ఇంకా తినాలి. మనం అనుకున్నాము, మనం నేర్పించిన వారు కూడా కొందరు చెప్పి ఉండొచ్చు ఇది చాలు అని, కొందరు చెప్తారు. ప్రత్యేకంగా మనం చూడవచ్చు జనవరి 1 న్యూ ఇయర్ రోజు మనం చూడవచ్చు, కొందరు ఆ రోజు మనం చూడవచ్చు బైబిల్ నుండి ఒక వాక్యం నేర్పిస్తాం. కొందరు దాంట్లో తృప్తి కలిగి వారు ఆ సంవత్సరం అలాగే బ్రతుకుతారు. లేదంటే చాలా ఆనందిస్తాం, ఒక వాక్యం దొరికింది కాబట్టి శతాబ్ది చెప్పినట్టు ఒక వాక్యం ఒక మాట అయినా పర్లేదని. కాబట్టి ఇప్పుడు ఇలా ఓకే, కానీ అది తప్పు కాదు, కానీ ఒక వాక్యమైన పవర్ ఉంది. కానీ ఇప్పుడు ఇలా మనం ఇంకా ఎక్కువ కోరుకోవాలన్నమాట, ఇంకా ఎక్కువ మనం కోరుకోవాలి. కొందరు మనతో చెప్తారు ఒక్కకంటే మీరు ప్రార్థన చేస్తున్న చాలే, ఓకే, కానీ అది మనకు సరిపోలేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఎంతసేపు ప్రార్థన చేయమని చెప్తారో అంతసేపు చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత వాక్యం మీరు చదవాలి, ఎంత మీరు తినాలి అని మీకు ఆగలి, తినంత తినాలి అంతే. సైడ్ ఎఫెక్ట్ రాదు, సైడ్ ఎఫెక్ట్ రాదు. కానీ
ప్రియులారా, మనం ఆత్మ మనిషి బలపరచబడుతుంది. నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం ఈ వాక్యంతో మనం కలిసి వాక్యం గురించిన వ్యక్తుల జీవితంలో దేవుని ప్రణాళిక దేవుని చిత్తం జరుగుతాయి అనమాట. జరిగి తీరుతాయి. మన జీవితంలో మాత్రం కాదు, అనేకుల జీవితంలో దేవుని చిత్తం లోనికి అనేకులను తీసుకొని వచ్చే వ్యక్తిగా మనం మార్చబడతాయి అనమాట. వాక్యంతో మనం కలిసి ఉండే. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని ఒక వాక్యం మనం భుజించాలి. ఆత్మలో నింపుకోవాలి. తర్వాత మీరు నోరు తెరిచినప్పుడు ఏం వస్తుంది? మీ బైబిల్లో రాయబడి ఉంది, మన హృదయంలో ఏదైతే ఉందో అదే బయటకు వస్తాయి. ఇప్పుడు మీరు వాక్యం ఎక్కువ తినే వ్యక్తులు ఉండే, మీరు మాట్లాడుతున్నప్పుడు వాక్యమే బయటకు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి వాక్యంతో నింపబడుతున్న కొలది వాక్యమే బయటకు వస్తాయి అనమాట. దేవునికి అదే దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధ్యానం అంతా వాక్యం అవుతుంది, మాట్లాడుతున్న వాక్యం అవుతుంది. ఇప్పుడు టోటల్ లైఫ్ అంతా కూడా వాక్యం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు యేసయ్య జీవంగల దేవుని ఒక వాక్యం ద్వారా దేవుడు మన స్పిరిట్ సోల్ బాడీ టోటల్ గా ప్రభావం చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇక సాతానుకు ఎక్కడ కూడా ఇక చిన్న పాయింట్ కూడా దొరకలేదు అనమాట. టోటల్ వాక్యం ఆత్మతో నింపబడడం ప్రిల్ల దేవుడు కోరు. సాతానుకు నిలబడలేదు. సాతాను మీ దగ్గరకు రాదనమాట. మీరు ఎక్కడ వెళ్ళిన వాక్యంతో ఆత్మతో నింపబడిన మీరు ఎక్కడ వెళ్ళినా సరే ఆమె ఈవిల్ స్పిరిట్ పారుతుంది అనమాట. పారతాయి, కదలతాయి. అది యేసుక్రీస్తులో ప్రియులను మనం చూడొచ్చు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం చూడొచ్చు. యేసుక్రీస్తు సినగోగులో వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు ఇక్కడ వచ్చి నిలబడినప్పుడు సాతాను భయపడుతున్నాడు, షేక్ అవుతాను అనమాట. కాబట్టి ఇప్పుడు సేమ్ జరుగుతుంది అనమాట. క్రీస్తు మనలో ఎదుగుతున్నప్పుడు వాక్యంతో ఆత్మతో మనం నింపబడుతున్నప్పుడు నిన్ను చూసి సాతాను భయపడుతుంది. కాబట్టి సాతాను మనం భయపడ అవసరం లేదు. కానీ సాతాను కొన్ని నంబర్ ఉంది. బైబిల్ 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడవచ్చు. సాతాను సింహం వలె చూపిస్తాను, నేను అది చేస్తాం ఇది చేస్తామని కొందరు ద్వారా చెప్తారేమో. అందుబట్టి బెస్ట్ మాటలు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఇలా మనం సత్యం అర్థం చేసుకోవాలి. శిరోమరం ద్వారా 2వ కొలస్సీయులకు రాసిన 2వ అధ్యాయం 14-15 వచనంలో మనం చూడొచ్చు. శిరోమరం ద్వారా ఆల్రెడీ సాతాను హెడ్ లేదంటే శిరస్సు అధికారాన్ని యేసుక్రీస్తు కలువరి శిలువలో 2000 సంవత్సరం క్రితమే పూర్తిగా నాశనం చేస్తామన్నమాట. నిరాయుధులుగా చేస్తాం, ఓడిపోయిన స్థాయిలో. కాబట్టి సాతాను అంటే శత్రువు ప్రియుల పూర్తి ఓడిపోయిన స్థాయిలో ఉన్న పిక్చర్ పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించినాక. ఒకటి జయంతో అని కాదు, యేసుక్రీస్తు జయించే సింహాసనంలో కూర్చున్నాం. హల్లెలూయా. జీవగలం. కాబట్టి జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మన హృదయ సింహాసనంలో కూర్చున్నాం. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. సాతానేమో 100% ఓడిపోయిన స్థాయిలో ఉన్నాం, సాతాను గెలిచిన స్థాయిలో ఉన్నామని పిక్చర్ మనం మనసులో పెట్టవద్దు. కాబట్టి కొలస్సీయులకు రాసిన 2వ అధ్యాయం 15వ వచనం మనం చదవాలి, ధ్యానించుకోవాలి. ఇంకా హెబ్రీయులకు రాసిన 2వ అధ్యాయం 14వ వచనం 13-14 వచనాలు మనం చూసినట్లయితే మరణాది అయిన సాతాను యేసుక్రీస్తు తన మరణం ద్వారా నాశనం చేస్తామని రాయబడి. ఇప్పుడు ఈ సత్యం మీద అనమాట. సాతాను ఓడిపోయిన స్థాయిలో ఉన్నాం. ఆ సాతాను ఏం చేస్తాడు? కాబట్టి జయించిన క్రీస్తు ఎక్కువ చేస్తాడని సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కొందరు ఇలా చెప్తారు, అంతేకాలం కాబట్టి కడవరి కాలం కాబట్టి సాతాను ఎక్కువ పని చేస్తారని. ఆయన కానీ ఇప్పుడు ఇలా సాతాను కాదు, ఓడిపోయిన సాతాను ఎంత చేసినా లిమిట్ ఉంది. కానీ జయించిన క్రీస్తు అన్లిమిటెడ్ గా చేస్తాడనమాట. జయించిన క్రీస్తు ఎక్కువ చేస్తాడు. ఈ సత్యం ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తండ్రి కుమారి పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు ఎక్కువ పని చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా పని చేస్తున్న కాలంలో నేను మీరు బతికి ఉన్నాం. అంతే కాలంలో హల్లెలూయా. ఇప్పుడు సాతాను కాదు, సాతాను ఎంత చేస్తున్నా ఓడిపోయిన వాడు కాబట్టి ప్రియులారా. కాబట్టి మన సాతానుకు చోటు ఇవ్వవద్దు. సాతాను ఎక్కువ పని చేస్తున్నట్టు మన నెగిటివ్ మాటలు పలుకోవద్దు, భయపుట్టించే మాటలు పలుకోవద్దు, అవిశ్వాస మాటలు పలుకోవద్దు, శాప మాటలు పలుకోవద్దు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసే మాటలు, దేవదూతలు పని చేసే మాటలు మనం పలకాలి. అందుకొరకే ప్రియులారా, మన మాటలు మన ఆత్మలో వాక్యం నింపబడుతున్నప్పుడు, వాక్యమే మనం పలికినప్పుడు జీవంగల దేవుడు ఎక్కువ పని మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువ కదులుతాడు. ఇంకా దేవదూతలు చాలా బలంగా పనిచేస్తారు. కాబట్టి వాక్యం మన ఆత్మలో నింపబడడం వలన మనకు మేలు. ఆ మాటలు మనం పలుకుతున్నప్పుడు అనేకులకు, మన రాష్ట్రం దేశానికి కూడా మేలని సత్యం మీరు దేశం గుర్తించాలి. కాబట్టి మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు మాత్రం కాదు, మనం నా మేలు అని మనం అనుకున్నాం, ఓకే. కానీ మనకు మేలుంది, కానీ ఇద్దరు కూడా అనేకులకు మేలు అనమాట. సర్వత్ర సంఘానికి, దేవుని బిడ్డలకు, అందరికీ, ప్రతి ఒక్కరికి క్షేమం అనమాట. హల్లెలూయా. క్రీస్తు వాక్యంతో మనం నింపబడడం, ఆ మాటలు మనం పలుకినప్పుడు అనేకులకు మేలనమాట. అది నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తమని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా, వాక్యం కొరకు ప్రార్థన, పరిశుద్ధాత్మ నింపబడి వాక్యం కొరకు మనం నిర్ణయం తీసుకోవాలి. వాక్యం నింపుకోవాలి. నింపిన వాక్యం మన ఆత్మ ప్రాణ శరీరం అంతా పనిచేస్తుంది.
ఆరోగ్యవంతులుగా చేస్తానమాట, బలవంతులుగా చేస్తానమాట, తలగా నిలబడతానమాట, తోకగా తలగానే పెరుగుతారు. ఇప్పుడు వాక్యం మీరు నింపుకోవాలి, తినాలి అనమాట, భోగించుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆకలి పుట్టిస్తాయి అనమాట, మన ఆకలి పుట్టిస్తాయి, అది మనకు అర్థమైపోతాయి. అప్పుడు మనం బైబిల్ ఓపెన్ చేయాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఒప్పుకోవాలి, తినాలి. బైబిల్లో రాయబడింది, వాక్యం తిన్నవారు తర్వాత అది మన ఆత్మలో అది చాలా మధురం, ప్రాణానికి కూడా అది మధురం అనమాట. దేవునికి స్తోత్రం. మన జీవితం మధురంగా మార్చబడింది. అంటే అలాంటిన్నా మీ బ్రతువు చేదు, అలాంటిన్నా మీ బ్రతువు మారగా మార్చబడతాయి. ఇప్పుడు నయోమి గురించి రాయబడింది. నయోమి మోవాబ్ దేశంలో వెళ్ళిన తర్వాత చాలా నష్టాలు జరిగింది. తన సొంత భర్త మరణించాము, కుమారులు మరణించాము, చాలా నష్టం. ఇంకా ప్రియులారా, మనం చూసినట్లయితే దేవుని కృపను బట్టి రూతును దొరికింది. రూతుతో తిరిగి ప్రియులారా బెత్లెహేములో దేవుడు దీవించామని మెసేజ్ విన్నప్పుడు తిరిగి వస్తున్నాం అనమాట. తిరిగి వచ్చినప్పుడు నయోమి అంటే మధురం అనమాట అర్థం. కానీ ఆ పేరు పిలిచినప్పుడు నయోమి ఒప్పుకోలేదు. నన్ను అలాగే పిలువకండి అని చెప్తున్నాం అనమాట. కానీ ప్రియులారా, నయోమి యొక్క జీవితాన్ని తర్వాత జీవగల దేవుడు, కాబట్టి నయోమి మంచిదని తీసుకున్నాం. బెత్లెహేములకు తిరిగి రావాలి, రొట్టెలు ఇంటికి తిరిగి రావాలి. కాబట్టి మనం కూడా సువార్త రక్షణ పొందినప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నాం. క్రిస్తు రొట్టె, జీవం, హల్లెలూయా, లివింగ్ బ్రెడ్. ఇప్పుడు ఈ జీవం కలిగిన దేవుని దగ్గరికి, క్రిస్తు దగ్గరికి మనం తిరిగి వచ్చాం. అప్పటి నుండి క్రిస్తు దగ్గరికి వచ్చిన తర్వాత లైఫ్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే క్రిస్తు పరిశుద్ధుడు, ప్రేమపూర్ణుడు. కాబట్టి క్రిస్తువుకు చోటు ఇచ్చిన వారి జీవితం తప్పకుండా చేంజ్ అవుతుంది. అంత పవర్, శక్తి ఉంది, బలం ఉంది. యేసుక్రీస్తు వాక్యానికి మనం చోటు ఇచ్చినప్పుడు మనం చేంజ్ అవుతుంది. దానితో పాటు మన ఊరు, రాష్ట్రం, దేశం అంతా చేంజ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ప్రియులారా, మనం చూసినట్లయితే నన్ను దేవుడు చేంజ్ చేస్తాడు, నిన్ను దేవుడు చేంజ్ చేస్తాడు అనమాట. క్రిస్తువుని తండ్రి దేవుడు నాటి క్రిస్తువు మనల్ని ఎత్తినప్పుడు మనం చేంజ్ అవుతుంది అనమాట. మనం ఏమో ప్రార్థన చేస్తున్నాం, అందరినీ చేంజ్ చేయము అని మనం ప్రార్థన చేస్తున్నాం, మంచిది. కానీ ఫస్ట్ దేవుడు ప్రియుల మన ఆత్మను బలపరుస్తున్నాం, మనల్ని దేవుడు చేంజ్ చేస్తున్నాము. బయట ఉన్న వారిని దేవుడు చేంజ్ చేస్తాను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనలో మీలో పరిశుద్ధాత్మధుడు, నాలో మేలు పరిశుద్ధాత్మధుడు బలంగా పని చేసినట్టు మనం సమర్పించాలి, డెడికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మీ యొక్క సమర్పణ వల్ల ఏమవుతుంది, డెడికేషన్ వల్ల ఏమవుతుంది, మీరు మాత్రం కాదు, మీ ద్వారా అనేకలు మార్పు వస్తాయి అనమాట, అనేకలు చేంజ్ అవుతాయి. అలాగే దేవుడు వేళ్ళు అందు కూడా అంటే ప్రతి ఒక్కరు దేవుడు చేంజ్ చేయాలని, జీవగల దేవుడు దేవుని చిత్తంలోనికి తీసుకొని రావాలని, దేవుని ప్రేమలోనికి తీసుకొని రావాలని, అపవాది రాజ్యం నాశనం అవ్వాలని, దేవుని రాజ్యం విస్తరపడాలని దేవుడు కోరుతుంది. కాబట్టి దానిలో మెయిన్ ఒక పాటు నాకుంది, మీకుంది అనమాట. మీకుంది అని కొన్నిసారి మనం అది అర్థం చేసుకోవడం లేదేమో. నన్ను దేవుడు ఎన్నుకున్నారా, నా ద్వారా పరిస్థితి మారుతుందా అని మనకు ఆలోచన వస్తాయి. అవును, మీరు చేంజ్ అవుతున్న కొద్ది మీ పక్కన ఉన్న వారు చేంజ్ అవుతారు అనమాట. ఇప్పుడు ఫస్ట్ మీలో దేవుడు మనలో పని చేస్తున్నాం సంఘములో అనమాట. సంఘం, ఆత్మ సంఘం దేవుడు బలపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. సంఘాన్ని దేవుడు ఇద్దరు చేంజ్ చేస్తున్నట్టు దేవుడు వాడతారనమాట. కాబట్టి ఆ కాలంలో మనం ఉన్నాం కాబట్టి మీరు చాలా ఇంపార్టెంట్ అనమాట. దేవుని ఎక్కువ చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. అందుకొరకు దేవుడు ఎన్నుకున్నాము, పిలిచాము. ఇప్పుడు పిలుపుకు ప్రియులారా లోబడదాం. మోసే లోబడినట్టు లోబడదాం. మోసే లోబడే అది ధనాన్ని పక్కబడ్డాయన్నట్టు. కానీ క్రీస్తు కొరకు నిలబడిన తర్వాత మోసకు ఏం కొదువలేదు. పొదువ తన ప్రయాణంలో వచ్చాం. ఎందుకంటే చాలా ఘోరమైన దారిలో వెళ్ళాము, ఆయన కానీ దేవుడు పొదుపు తెరిచాం. బైబిల్లో రాయబడింది 40 సంవత్సరం దేవుడు చాలా పవర్ఫుల్ ఆహారం దేవుడు ఇచ్చామన్నమాట. ఆహారం తిని ఉంటే మనం చూడవచ్చు, బైబిల్ మనం చూడవచ్చు. మోసే ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దాదాపు 120 సంవత్సరం దాకా బ్రతికాం. కన్ను మంచి చూపు కలిగిన వ్యక్తిగా, ఎముకలు అరిగిపోకుండా చాలా స్ట్రాంగ్ వ్యక్తిగా ఉన్నామన్నమాట. అంటే దేవుని ప్రశంసతో నింపబడి ఉన్నాం. మోసే పిలుపుకు లోబడిన కాబట్టి మోసే దీర్ఘాయుసుడు వచ్చినప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఐగుప్తులు ఉంటే అంత దీర్ఘాయుసు రావడానికి అవకాశం లేదు. అంత మంచి ఫుడ్ తిన్నా కానీ అంత మంచి ఫుడ్ అంటే ప్రియులారా మనం చూసినట్లయితే జీవగల దేవుడు మన్నా ఇచ్చారు. ఇప్పుడు మన్నా పవర్ఫుల్ ఫుడ్ అనమాట, మంచి ఫుడ్. కాబట్టి ప్రియులారా ఆ ఫుడ్ కంటే ఐగుప్తులో ఉన్న ఫుడ్ కంటే చాలా గొప్ప ఫుడ్ మన్నా అనే సత్యం పర్యాల మనం అర్థం చేసుకోవాలి. జీవవాక్యమైన సత్యం మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి తేడా మనకు కనిపిస్తుంది అనమాట. తేడా మోషేలో ప్రియులారా మనం చూసినట్లయితే ఆరోగ్యం కలిగి బ్రతికామన్నమాట. కారణం ఏంటది, దేవునికి లోబడే ప్రశంసతో నింపబడాం.
దేవుడు ఇచ్చిన మంచి ఆహారం గురించి దీర్ఘాయుసు కూడా ఇంక్రీస్ అయిపోయింది అనమాట. దీర్ఘాయుసు, ఇప్పుడు దీర్ఘాయుసు కావాలా, దేవునికి లోపడాలి. స్తోత్రం. దేవునికి లోపడ బైబిల్లో రాయబడింది 91 కీర్తనలో చూడవచ్చు, దేవుని ప్రేమించిన వారికి దేవుడు దీర్ఘాయుసు ఇస్తాడు. కానీ దేవుని ప్రేమించకుండా పిలుపు పక్కపట్టుకొని లోకానుసరంగా పడుతున్న వారు దీర్ఘాయుసు ఎలాగ అనుభవిస్తుంది? ఇది ప్రశ్న అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలాగా, కాబట్టి మనం దేవునికి లోపడదాం, క్రిస్తుకు లోపడదాం. క్రిస్తుకు లోపడుతున్న వారు దేవుడి చిత్తమన్న రోజు యొక్క బ్రతుకుతాయి అనమాట. దానికి ముందు నిన్ను ఎవరు చంపలేదు, అగాల మరణం జరగలేదు, దుర్మరణాలు జరగలేదు, ఆ స్పిరిట్ యేసుమని దేవుడు ఆపుతాడనమాట. నరగత వేసిపోయిన దేవుడు ఆపినాక యేసునామలో దేవుడు ఆపుతాడు. దేవునికి సాధ్యం, అది ప్రభువుగా సాధ్యం. సర్వాధికారి అయినా జీవంగా దేవునికి సాధ్యం అనమాట. దేవునికి అన్ని తెలుసు, ఏం జరుగుతుంది అన్ని తెలుసు అనమాట. ఏం తెలియకుండా ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మన జీవంగల దేవునితో బ్రతుకుదాం, క్రిస్తు కొరకు బ్రతుకుదాం. కాబట్టి క్రిస్తు కొరకు శ్రమ అనుభవించుకోవడం ప్రియులదా, అది దానికి గొప్ప రివార్డు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూడవచ్చు 10, 11, 12, 10 మనం చూసినది. యేసుక్రీస్తు నిమిత్తం ఎవరైతే మీకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పినప్పుడు, ప్రియుల నిందించినప్పుడు, మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, అపహసినప్పుడు ఆ రోజు ఏడ్చుకోవద్దు, సత్యం గురించి ఏడ్చుకోవద్దు. కానీ మీరు ఏడ్చున్నామంటే మీకు సత్యంగా అర్థం కాలేదనమాట. జీవ మాటలు ఇంకా గ్రహింపు రాలేదు, జీవం మార్చబడాలి. కాబట్టి యేసు కూడా చెప్పారు, మీరు ఆనందించాలి. కారణం ఏంటిది? పరలోకం ఉంది, పరలోకములో మీకు రివార్డు ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఎవరైతే క్రిస్తు కొరకు నిలబడుతున్నా, మీకు ఉదయంగా మాట్లాడుతున్న కొలది పరలోకం చూడాలి. పరలోకములో మీకు అకౌంట్, పరలోకంలో మీ రివార్డ్స్ ఎక్కువ పడుతుంది అనమాట, ఇంక్రీస్ అవుతుంది. కాబట్టి పరలోకంలో రివార్డు, జీవగ్రంథంలో మన పేరు క్రిస్తువును మనం అంగీకరించినప్పుడు జీవగ్రంథంలో పేరు రాయబడాము ఇంకా. కాబట్టి ఇప్పుడు యేసు కూడా స్పష్టంగా చెప్పాము అనమాట. శిష్యులకు అధికారం ఇచ్చి పంపించి దెయ్యాలను వెళ్ళగొట్టడానికి, రోగాలతో వారు స్వస్థపరచడానికి అధికారం ఇచ్చి పంపించి వారి అధికారం వాడుకున్నారు. తిరిగి వచ్చి యేసు క్రీస్తుతో చెప్తున్నాం అనమాట, మేము అధికారం వాడుకున్నప్పుడు దెయ్యాలు మాకు లోపడాము. కాబట్టి యేసుక్రీస్తు చెప్పాను, నేను అది చూసాం. కానీ దెయ్యాలు మీకు లోబడతంలో మీరు ఆనందించకండి, మీ పేరు పరలోకములో రాయబడిన విషయంలో మీరు ఎక్కువ ఆనందించాలి. అంటే పరలోకములో మన పేరు రాయబడిన కాబట్టి పరలోకం ఉంది అనమాట. పరలోకంలో మనకి రివార్డ్ ఎక్కువ అవుతున్న దానిలో మనం ఆనందించాలి. ఎందుకంటే పరలోకం ప్రియులారా మనం చూసినట్లయితే నిత్యం ఉన్నదనమాట. భూమిలో ఉన్న రివార్డ్స్ ఈ భూమి ఇప్పుడు శాశ్వతంగా ఉంది అని బైబిల్ మనకి నేర్పిస్తుంది. ఫిబ్రవరికి రాసిన 11వ అధ్యాయంలో మనం చూడవచ్చు 10, 11, 12, 14 మనం చూసినట్లయితే. కాబట్టి ప్రియులారా, కాబట్టి క్రిస్తు కొరకు నిందలు అనుభవిస్తున్న సార్లు మీరు ఉన్నారేమో, మీకు రివార్డు ఇంక్రీస్ అవుతుంది. కాబట్టి ప్రభు చెప్పారు, మీరు ఆ రివార్డు పెరుగుతున్నప్పుడు మనం ఎలాగ దుఃఖంతో ఉండలే. ఇప్పుడు మనం కరెక్ట్ చూపు దేవుడు అనుగ్రహిస్తున్నాక రివార్డు పెరుగుతుంది. హల్లెలూయా. బహుమానం ఇంక్రీస్ అవుతుంది, మీ బహుమానం ఇంక్రీస్ అవుతుంది. యేసుక్రీస్తు త్వరగా వస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా బహుమానం పరలోకములో మీకు ఇంక్రీస్ అవుతుంది అన్నమాట. క్రీస్తు వరకు ఎంత నిందలు, ఎంత అపమానం, ఎంత వ్యక్తులు మీకు అబద్ధాలు చెప్తున్న కొలది నష్టం కాదు, మనకు ఒకవైపు నష్టమని అనిపిస్తుంది. కానీ జీవంగా దేవుడు గొప్ప రివార్డు ఇంక్రీస్ చేస్తుంది అనమాట, ఇంక్రీసు. హల్లెలూయా. కాబట్టి మనం ఆనందించాలని ప్రభు చెప్పారు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ప్రభుత్వం కలిసి ప్రభువునందు ఆనందించుకొని సంతోషంతో ప్రియులారా మనం ముందుకు వెళదాం. కాబట్టి ఈ వాక్యం దాన్ని దేవుడు ప్రియులారా మనల్ని దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ గల తండ్రి, వాక్యం దాన్ని మాట్లాడిన మీ అమూల్యమైన విలువైన మాటలను బట్టి వందనాలు. ప్రతి మాటలు జీవ మార్చము తండ్రి. ఐగుప్తు ధనం కంటే మోస దేవ క్రీస్తు నిమిత్తం నింద సహించుకోవడం గొప్ప భాగ్యమని ఎన్నుకున్నట్టు తండ్రి, దేవుని పిడి పొందిన తండ్రి మేమందరం క్రీస్తు నిమిత్తం ముందుకు వెళ్ళే కృపా తండ్రి దయచేము తండ్రి. లోక ఆశలు మమ్మల్ని ఒకవైపు పిలిచినప్పుడు కూడా దేవ సోదర ఆస్తిపాస్తులు కానీ, లోకాశలు కానీ, డబ్బు కానీ, మనుషులు కానీ, రకరకాల ఆఫర్ మా ముందు పెట్టినప్పుడు కూడా ప్రభా మీ పిలుపుకు లోబడి తండ్రి తుదమట్టుకు తండ్రి నమ్మకమైన సాక్షిగా అభిషేక కృపా తండ్రి మాకు తండ్రి ఉదయము తండ్రి. ఈ విషయంలో ఎవరైనా తప్పిపోయిన స్థాయిలో ఉండే తండ్రి వారితో మాట్లాడడం మారు మనసు పొందినట్టు మంచిగా తండ్రి మీరు క్షమించే దేవుడు తండ్రి. దేవా పేతురు మేము తిరిగి వెళ్ళినా గానీ మరలా దేవా మీరు తీసుకొని వచ్చిన దేవా మీకు వందనాలు తండ్రి. ఎవరైనా ప్రభా మీ నుండి ఈ పిలుపు పొందిన తర్వాత కూడా ప్రభా లోకాశల్లో పడి ప్రభా మీ నుండి దూరమైన పరిస్థితుల్లో ఎవరైనా ఉండే తండ్రి వారితో దేవా మీరు మీ పేతులతో క్షమించినట్టు వారితో క్షమించి తండ్రి వారు మరలా తిరిగి వచ్చినట్టు ప్రభా వారితో మాట్లాడి దేవా స్థిరపరచమని మీ చిత్తంలోనికి మనం తిరిగి తీసుకొని రావాలని మేమందరం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలా మేము కూడా తండ్రి మీ చిత్తం
చిత్తములు ఉండే చాలు తండ్రి. ప్రభావ మీతో ఉండే మాకు చాలు. అగరిప మాకు దయము తండ్రి. క్రీస్తుతో బ్రతకడం ఎంతో గొప్ప ధన్యదని అగరిప పరిశుధాత్మ మాకు అందరికీ దేవ మీరు నేర్పిస్తున్నట్టు వందనాలు తండ్రి. అగరిప మాకు తండ్రి దేశము తండ్రి. దేవ మమ్మల్ని కూడా మీ పత్రులుగా మీ హల్లెలూయా స్తోత్రం మీ చేతుల్లో ఒక ఛానల్ గా తండ్రి మీరు అభిషేకించి వాడుతున్నట్టు వందనాలు. కుడి వచ్చిన వారందరిని బట్టి స్తోత్రం. బలమైన అభిషేకం జ్ఞాన కృపతో కుమ్మరించుము తండ్రి, కుమ్మరించుము. ఈ రోజు ఆ క్రిస్తు కొరకు ప్రభావ మీరు నిలబడినట్టు వందనాలు తండ్రి. తుదమట్టుకు ప్రతి ఒక్కరు మరణం దాకా ప్రభావ నమ్మకం ఉండే కృప తండ్రి. ప్రతి ఒక్కరు వేసే మీరు దయచే మరణం దాకా నమ్మకం ఉండే జీవ క్రీడం ఇష్టమని వాగ్దానం చేసిన తండ్రి మీకు వందనాలు తండ్రి. ఓకే నబా కరబిన దవా మీ కొరకు ఆమె బ్రతున్న వారి కొరకు అనేక ఆమె ఆశీర్వాదాలు, అనేక కిరీటాలు, అనేక తండ్రి స్తోత్రం వాళ్ళ మేలు ప్రభావ మీరు చేయబోతున్నటువంటి సుదీశనం తండ్రి. ఓహే రాబా కరబిన సూర్య ప్రతి ఒక్కరు బలపరచుము, ఆత్మ బలపరచుము, హృదయంలో శాంతి సమాధి నెమ్మది కుమరించుము తండ్రి. అలాగే ప్రతి ఒక్కరికి చక్కని ఆరోగ్యంతో ఉదయము దీర్ఘాయుసుతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని ప్రార్థనిస్తున్నాం. ప్రభా మాకు అపవాదికరులు యేసు రక్తం విషయంలో లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మ కార్యమే ప్రతి ఒక్కరి జీవితంలో యేసులో జరిగినా కానీ ప్రార్థనిస్తున్నాం. అలాగే మా మాటలు క్రియలు కూడా దేవా ఆమె పరిశుద్ధాత్మ దేవ మీ చిత్తానుసరమైన మాటలు క్రియలు ఉండినట్టు దేవా కృప చూపని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం. కూడా వచ్చిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం. మా రాష్ట్రం దేశం కూడా దీవిస్తున్నాం దేవా తండ్రి. అలాగే ప్రత్యేక మేము సుధిస్తున్న అభిషక్తులందరిని బట్టి దేవా అపోస్తలను బట్టి దేవా నిజమైన మీ అపోస్తలను బట్టి ఆమె ప్రవక్తలను బట్టి సువార్తలను బట్టి కాపులను బట్టి బోధవులు మీ పిల్లలందరిని బట్టి దేవా మా రాష్ట్రం దేశంలో మీ పిల్లలందరిని బట్టి దేశంలో ఉన్న ఈ పిల్లలందరిని బట్టి దేవా మేము ప్రత్యేకం శుద్ధిస్తున్నాం. ప్రత్యేకమైన అభిషేకం జ్ఞాన కృపతో కుమ్మరించుందండి. వాళ్ళందరినీ కూడా ప్రభా మీరు అభిషేకించి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి హోలీ స్పిరిట్ వాడుతున్న శుద్ధిస్తున్నాం తండ్రి. మీ రాజ్యం అన్నదిన ఇంగ్రీస్ అవుతున్న శుద్ధిస్తున్నాం తండ్రి. అపవాది క్రియలు పరిశుద్ధాత్మ దేవ మీరు నాశనం చేస్తున్నట్టు దేవా మేము శుద్ధిస్తున్నాం. దేవా మీ రక్తంగా దవ్విస్తున్నాం. మహిమ గ్రంథం మీకే అవ్విస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామంలో ప్రార్థన ఇస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.